హైడ్రా హైదరాబాద్ నగరంలో ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీకి ప్రత్యామ్నాయమ హైడ్రా అనే రకంగా పనిచేస్తుంది. జిహెచ్ఎంసీ కంటే కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువే ముందుండి పనిచేస్తుంది. అయితే ఈ హైడ్రా భూతమా, లేదంటే భవిష్యత్ తరాలకు ఇదొక నేస్తమా? అసలు ఏంటి హైడ్రా పని ఏంటి? హైడ్రా చేస్తుంది ఏంటి? దాదాపు 15 నెలలు పూర్తిగా వస్తుంది హైడ్రా ఏర్పడి. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొన్ని ప్లేసుల్లో విమర్శలు వస్తున్నాయి, కొన్ని చోట్ల ప్రశంసలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ హైడ్రా పనితీరుపై రంగనాథ్ గారు ఏమనుకుంటున్నారు? అసలు రంగనాథ్ గారు ఐపీఎస్ గా ఎందుకు ఐపీఎస్ అవ్వాలనుకున్నారు? రంగనాథ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు రంగనాథ్ గారు ఛేదించిన కేసులు ఏంటి? చాలా ఉంది ఆయన బ్యాక్గ్రౌండ్. దానిపై ఈ పాడ్కాస్ట్లో మనం మాట్లాడదాం. మనతో పాటు జన అవుతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. రంగనాథ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి రంగనాథ్ గారు 15 నెలలు అంటే మీ కెరియర్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ 15 నెలల పీరియడ్ 14-15 నెలల పీరియడ్ హైడ్రా కమిషనర్గా ఒక ఎత్తు. అసలు రంగనాథ్ అంటే, హైడ్రా అంటే ఒక భయకంపితులయ్యే వాతావరణం మొదట్లో. ఇప్పుడు కొంచెం అది మారింది అనుకోండి. ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ 15 నెలల పీరియడ్ని ఎలా చూస్తారు మీ కెరియర్లో? ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ హైడ్రా అనేది నా సర్నేమ్ లాగా అయిపోయింది. అవును, అది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హైడ్రా రంగనాథ్ అని అంటున్నారు అనమాట. సో అలా అంటే అలా వచ్చింది. సో బహుశా అది ఈ నేచర్ ఆఫ్ వర్క్ కూడా అంటే నాకు ఇంట్రెస్ట్ చేసిన వర్క్ కూడా చాలా డిఫరెంట్ వర్క్. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. అసలు ఇట్లాంటి వర్క్ కూడా అంటే అసలు ఒక సంస్థని అన్ని పవర్స్ తీసుకొచ్చి దీని దగ్గర మొత్తం సెంట్రలైజ్ చేసి పెట్టడం, ఎంక్రోచ్మెంట్స్ మీద బేసికల్గా ఎంక్రోచ్మెంట్స్ అనేది పెద్ద సమస్య. ఏ పెద్ద మీరు మెట్రోపాలిటన్ సిటీ తీసుకున్నా ఆర్ ఈ చిన్న టౌన్స్ లైక్ ఈవెన్ మన వరంగల్, ఖమ్మం ఆర్ ఎక్కడ మీరు ఏ టౌన్ తీసుకున్నా కానీ కూడా అక్కడ మీకు ఎంక్రోచ్మెంట్స్ అనేది చాలా సీరియస్ సమస్య. సో సో ఈ నేపథ్యంలో బేసికల్గా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఈ రెండింటి కోసం ఈ మెయిన్గా ఈ రెండింటి లక్ష్యాల కోసం తయారు చేసిన సంస్థ ఇది. సో మాకు కూడా ఫస్ట్ అర్థం కాల. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఫస్ట్ ఇది తీసుకొచ్చినప్పుడు కూడా నేను అప్పుడు ఐజీ మల్టీజోన్ 1 ఉన్నాను అనమాట. నాకు అర్థం కాలేదు ఇదేంటి డిజాస్టర్ మేనేజ్మెంటు, దీంట్లో నేను పెద్ద చేయగలిగేది ఏముంటుంది, నాకు పెద్ద తెలిసిన సబ్జెక్ట్ కూడా కాదు. ప్లస్ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఓకే, నాకు కాస్త ఒక వరంగల్ పోలీస్ కమిషనర్ గానో లేకపోతే నల్గొండ ఎస్పీ గానో లేకపోతే ఖమ్మం ఎస్పీ గానో కొంత అవగాహన ఉంది. బట్ బేసికల్గా వరంగల్ కమిషనర్గా బాగానే ఇది ఉంది. సో ఈ నేపథ్యంలో నాకు క్లారిటీ లేకుండింది. బట్ వెళ్ళే కొద్దీ మాకు అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా అర్థమవుతూ వచ్చింది అనమాట. ఇది ఇంత ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది. అంటే ఎంతో ఈ సబ్జెక్ట్ గురించి ఐడియా ఉంటే తప్ప కానీ గవర్నమెంట్ ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ని తయారు చేయటము, ఈ పవర్స్ ఇవ్వటము అంటే దాంట్లో పార్కుల్ని, చెరువులని, నాలాలని, గవర్నమెంట్ ల్యాండ్ని, ఓపెన్ స్పేసెస్ని, రోడ్లని, ఇవన్నీ అనేది అంటే చూస్తుంటే మాకు ఇవే మెయిన్ కబ్జాలు అయ్యాయి కూడా. దీనివల్ల సమస్యలు, రోడ్లు కబ్జాలు అయితే ట్రాఫిక్ జామ్లు, ఆర్ లేకపోతే కనుక మనకి పార్కులు కబ్జా చేస్తే అసలు అక్కడ మీకు లంగ్ స్పేసెస్ లేవు. అండ్ నాలాలో కబ్జా చేస్తే పూర్తిగా వాటర్, చెరువులు కబ్జాలు చేస్తే అసలు వెళ్లాల్సిన వాటర్ రోడ్ల మీద అక్కడ నిలిచిపోతున్నది. సో ఈ సమస్యల గురించి అంత అధ్యయనం అంటే నేను అనుకున్నాను బహుశా ఈ సబ్జెక్ట్ గురించి అంటే సీఎం గారికి రియల్ ఎస్టేట్ గురించి మంచి పరిజ్ఞానం ఉండింది అనేది ఉంది. ఇక్కడ నాకు అర్థమైంది. తర్వాత వచ్చే కొద్ది కూడా మాకు రంగనాథ్ గారు ఎందుకు వై రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా రంగనాథ్నే చూజ్ చేసుకోవడం, సీఎం గారు రంగనాథ్నే హైడ్రా కమిషనర్ గా ఎందుకు తీసుకున్నారు అని మీరు అనుకుంటున్నారు? నన్నే సెలెక్ట్ చేసుకోవడానికి బహుశా కారణం, నేను వరంగల్ పోలీస్ కమిషనర్గా చేసినప్పుడు అక్కడ దాదాపు ఒక 11 months చేశాను. అక్కడ కొంచెం భూ కబ్జాలు ఎక్కువగా ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. సో దాని మీద బాగా కఠినంగా వెళ్ళాం. అంటే దిస్ వాజ్ ఇన్ 2023. నేను 22 డిసెంబర్లో వెళ్ళాను. అక్కడ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కూడా అక్కడికి వెళ్ళాను. అక్కడ దాదాపు అక్టోబర్ దాకా ఉన్నాను, 23 అక్టోబర్ దాకా. ఆల్మోస్ట్ లైక్ 10 months 11 monthsలో చాలా టఫ్గా వెళ్ళాం భూ కబ్జాల మీద. దాంట్లో చాలామంది అక్కడ లోకల్గా కార్పొరేటర్స్ని అరెస్ట్ చేశాము. చాలామంది అక్కడ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్, అప్పుడు బీఆర్ఎస్ ఉండేది, వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండేటటువంటి ఎమ్మెల్యేస్ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్స్ని అరెస్ట్ చేశాము. ఎమ్మెల్యేస్ని కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చాను. నేను చెప్పాను జాగ్రత్త అని చెప్పి కూడా చెప్పేవాడిని. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఈ ఇష్యూస్లోకి వెళ్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి. నెక్స్ట్ దాంతోపాటు వాళ్ళు కూడా అలర్ట్ చేసేవాడిని, చూడండి మీ పేరు చెడ్డ కింద ఇట్లా వాడుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా. వాళ్ళు తెలిసేది కొన్ని సందర్భాలు తెలిసి ఉంటాయి, కొన్ని చాలా సందర్భాలు తెలియకుండా ఉండేది. హైడ్రాలో మీ అబ్రివేషన్లోనే ఉంది అసెట్ ప్రొటెక్షన్, కానీ అసెట్ డిస్ట్రాక్షన్ చేస్తుంది హైడ్రా అనే దానికి ఏం చెప్తారు? నేను అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటండి, ఆస్తుల పరిరక్షణ. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా
ఎవరి చేతిలో నుంచి తీసుకొస్తున్నాం? కబ్జాగాళ్ళ చేతిలో. నిన్న చేసాం ఫర్ ఇన్స్టెన్స్, ఏది హైదరాబాద్ మన బంజారా హిల్స్ లో ప్రైమ్ ఏరియా, ఇక్కడ బంజారా మా ఏది గాజుల రామారం చేసాము. చేసినప్పుడు ప్రైమ్ ఏరియా సెంటర్ ఆఫ్ ఇది మా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, ICCC పోలీస్ ది కమిషనరేట్ ఆఫీస్ ఉంది, దాని పక్కనే ఇది ప్రైమ్ ఏరియా. ఎకరా 150 కోట్లు తక్కువ ఉండదు అక్కడ. సో 5 ఎకరాలు అతను ఏం చేస్తున్నాడు, ఏదో ఒక సమ్ ఫేక్ డీడ్స్, ఫేక్ సర్వే నెంబర్స్ తోటి తీసుకొచ్చి వేరే స్ట్రక్చర్స్ కట్టడం, లేకపోతే తీసుకురావటం, ఈ బౌన్సర్లను పెట్టేసి ఇట్లా చేస్తున్నప్పుడు దాంట్లో మేము వెళ్ళి యాక్ట్ చేసి మొత్తం డిమాలిష్ చేసి ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ లోకల్ రెవెన్యూ అండ్ వాటర్ బోర్డ్ నుంచి వచ్చిన దాంతో మేము యాక్ట్ చేసిన తర్వాత అంటే దాంట్లో మేము అసెట్ ప్రొటెక్ట్ చేసాము, అసెట్ని డిస్ట్రక్షన్ చేసామా, ఆస్తిని కాపాడే క్రమంలో మేము చేసాం. అది ఓకే. అయితే ఇక్కడ పేదవాళ్ళ ఆస్తులు, చిన్న చితక ఆస్తులు, వాటిని డిస్ట్రక్షన్ చేస్తున్నారు, పెద్దల ఆస్తులు, పెద్దల అసెట్స్ కాపాడుతున్నారు అనే విమర్శకు ఏం చెప్తారు? ఇప్పుడు కొండాపూర్ చేసామండి, కొండాపూర్లో మన చేసాం 36 ఎకరాలు. దాన్ని తీసుకొచ్చి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సెప్టెంబర్లోనే ఇచ్చింది. అది క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అని. దాంట్లో ఏం చేశారు, కొన్ని గుడిసెలు వేశారు, లేకపోతే అక్కడ వాళ్ళు ఎవడో దానికి సంబంధించిన వాళ్ళు ఏం ఓనర్స్ కాదు, వాళ్ళు అక్కడ 3600 కోట్లు ఆస్తుంది. సో అది మనం 100 కోట్లు వేసుకున్న యావరేజ్ అక్కడ కొండాపూర్లో 36 ఎకరాలు 3600 కోట్ల ఆస్తి. వాళ్ళ 10-11 మంది ఉన్నారు, వాళ్ళకు ఉంటాయంటే వాళ్ళని చూస్తే మనకు అసలు ఉండవు. వాళ్ళని ముందు పెడతారు, వెనకాల చేసే కథ అంతా మాకు బాగా తెలుసు, ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు అన్నమాట. అంటే ఇవి బీఆర్ఎస్ నేతలకు, వాటెవర్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, బీఆర్ఎస్ నేతలకు, కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళకు, లేకుంటే బీజేపీ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళకు ఈ విషయం తెలియక వాళ్ళు పేదవారికి గుడిచెలు కూల్చారని అక్కడికి వచ్చి ఆందోళనలు, వాళ్ళ రియల్ ఎస్టేట్ అతను ఒక కొట్టాడు ఈటెల రాజేందర్, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక దగ్గర గొడవ అవుతుంటే ఇలా ఆక్యుపై చేశారు అన్న దగ్గర, అది పోచారం దగ్గర. అది నేను కూడా వెళ్ళాను, అక్కడ డిమాలిష్ చేశారు. వాళ్ళు ఎందుకు అంటున్నారు మరి అలా? ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రాజకీయాలు వేరు, హైడ్రాకి దానికి ఆపాదించొద్దు. హైడ్రా వర్క్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండి. సో వాళ్ళు ఎవరికి రాజకీయ అవసరాలు ఉంటాయి, కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఎవరు వాళ్ళ పేదలవి కూలుస్తున్నారు అనే తప్పంటారా? మొత్తానికి తప్ప 100% అండి. అసలు పేదలది మీకు ఎగ్జాంపుల్ మీకు గాజుల రామారం చెప్తున్నాను. గాజుల రామారంలో 1000 ఇల్లులు ఉన్నాయి, అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్లో కట్టారు, అవి మేము కూల్చలేదు. ఓన్లీ 260 ఇల్లులే కూల్చాము. ఆ 260 ఇల్లులు ఎవరిని ఏది కూల్చినప్పుడు దానికి డోర్లు లేవు, లేదా సామాన్ తెచ్చి ఆడ పెట్టుకున్నారు. ఒకనెవరిని తీసుకొచ్చి ఉన్నట్టు చూపిస్తారు, ఒకనెవరినో ఫ్యామిలీ ఉన్నట్టు ఒక ఇద్దరు వచ్చి దాంట్లో ఉంటారు, దాంట్లో సామానే ఉండదు లోపల. అవి 260 చేసాం. 1000 ఇల్లులు ఉన్నాయి, అన్ని ఎందుకు కూల్చలేదు? ఆ కూల్చిన వాటిని వదిలేస్తారు, కూల్చిన దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ డౌట్ రావడానికి కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు అంటే బతుకమ్మ కుంట విషయానికి వస్తే దాన్ని కబ్జా చేసిన వ్యక్తి లేకుంటే కంట్రోల్లో పెట్టుకున్న వ్యక్తి బీఆర్ఎస్ నేత ఒక అతను కోర్టు నుంచి కూడా ఆర్డర్ ఉంది, అందుకోసం ఆయన టార్గెట్ చేసి బతుకమ్మ కుంట కూల్చారని ఒక విమర్శ. అది దాన్ని నేను తప్పు పట్టట్లేదు, కోర్టు ఆర్డర్ ఉంది, అతనికి ఏదో సేల్ డీడ్ చేసుకోలేదు, సంథింగ్ అలా ఏదో ఉంది, కానీ మొత్తానికి బీఆర్ఎస్ నేత అక్కడ కబ్జా చేసింది అనేది అయితే ఓపెన్. అయితే అదొకటి. ఇప్పుడు మీకు ఒక విజువల్ చూపిస్తాను నేను, ఇది అయినాక రెండింటికి మీరు ఇవ్వండి రిప్లై. ఇది 2 days బ్యాక్ మీరు కూల్చింది, ఇది దాదాపు 300 ఎకరాల పైగా మీరు అక్కడ సెట్ చేసి వచ్చారు, కూల్చేశారు, మొత్తం ఆక్యుపైలు అన్ని తీసేశారు, తొలగించారు. ఇక్కడ చూస్తే అవి పెట్టుకుంది మళ్ళీ ఎవరైతే మీరు కూల్చి వచ్చారో దాని ఒక ఎమ్మెల్యే అని చెప్తున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యే. లీగల్ గా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. అది ఇక్కడ ఎడ్ల సుధాకర్ రెడ్డిది పూర్తిగా కూల్చేసి బతుకమ్మ కుంటను మంచిగా చేశామని చెప్పారు. మీరు కూల్చొచ్చిన వెంటనే అతను మళ్ళీ బ్లూ షీట్స్ వేసుకుంటున్నాడు అక్కడ. ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రూలింగ్ పార్టీ అయినా కానీ వెళ్ళి కూల్చామనేది ఫస్ట్ మీరు గుర్తించారు ఖచ్చితంగా. సో దాన్ని బట్టి హైడ్రా మీరు ఎలా పనిచేస్తుందని అర్థమవుతుంది. అవును, రూలింగ్ పార్టీ అయినా కానీ కూడా అతను అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా అతను మళ్ళీ షీట్లు వేస్తాడు. చెప్పేది దాన్ని కూడా చెప్తాను, జరిగింది ఏంటో కూడా. రూలింగ్ పార్టీ అయినా కానీ కూడా అతనికి వాట్ ఎవర్ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే అయినా కానీ హూవర్ అయినా కానీ కూడా అక్కడ ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేకుండా దాన్ని డెమాలిష్ చేసాము. సో దాంట్లో మీకు అర్థమైపోవాలి హైడ్రా పంతిరి ఎలా ఉంటుంది. ఒకవేళ మీరు అనేటట్టే మీరు అన్నారు అది బీఆర్ఎస్ వాళ్ళని చేస్తున్నారు అన్నప్పుడు ఇది మనం వదిలేయాలి కదా, వదలలేదు కదా, కూల్చాం. రైట్, అది సెప్టెంబర్ 21 రోజు చేసాం. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం దాకా మొత్తం అది జరిగింది, అయిపోయింది మధ్యాహ్నం. అదేది వాళ్ళు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి హైడ్రా నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకున్నారు. కోర్సివ్ యాక్షన్ చేయకూడదని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇమీడియట్గా మా మీద తీసుకొచ్చినప్పుడు మేము వెంటనే ఆగాం. ఆగి
ఈ టైంలో ఆయన ఫెన్సింగ్ వేసుకున్నాడు. మేము దాని మీద కూడా కోర్టులో మేము వాదించాము, చేసాం. ఇది బయటకు తెలియదు మీడియాలో. అది మేము వాదించి అది అక్కడ స్టేటస్ కోని వైలేట్ చేస్తున్నారంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్న. సో న్యాచురల్గా స్టేటస్ కో అనేది ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. అంటే ఫర్దర్గా అంటే ఇప్పుడు అక్కడ ఇష్యూ ఈజ్ నాట్ ఫెన్సింగ్ అనేది మేము అక్కడ తీసాం, మళ్ళీ అతను ఫెన్సింగ్ ఇప్పుడు స్టేటస్ కో మెయింటైన్ చేయాలంటే ఫర్దర్గా ఎటువంటి దానికి రేపు పర్మిషన్స్ కానీ అన్నింటిలో కూడా అడ్డంకులు అవుతాయి, న్యాచురల్ అడ్డంకులు అవుతాయి. అయితే నేను అనేది ఏంటంటే అతను అధికార పార్టీ సపోర్టరా, ఎమ్మెల్యేనా, ఆ స్థాయి అతను కాబట్టి స్టేటస్ కో కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటుంటాడు. ఇంకొంతమంది వాళ్ళు ఏం చేయలేరు కదా పేదలు కొన్ని ప్లేసుల్లో. ఇప్పుడు ఉదాహరణకు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేని. మీపై చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వస్తే రంగనాథ్ అసలు అనే రకంగా మాట్లాడారు మొదట్లో. ఒకటే అప్పుడు మేము ఏదో పార్క్ దాంట్లో జూబ్లీహిల్స్ లో నందగిరి లేఅవుట్ ఏదో ఉంది, అప్పుడు అక్కడ కొంత దీని మీద చేసినప్పుడు అది పార్క్ దాని వాళ్ళ తరఫున వచ్చి నిలబడ్డాడు. దట్ వాస్ ఇది 2024 అరౌండ్ జూన్ జూలై ఆ టైంలో, జూలైలోనండి, జూలై అనుకుంటా ఆ టైంలో ఉంది. సో అప్పుడు మాకు కూడా కొంత అప్రోచ్లో క్లారిటీ లేకుండింది. సో వెళ్ళే కొద్దీ అంటే ఫస్ట్ 1-2 months కొంత మేము ఏది అప్రోచ్లో ఏది తీసుకోవాల్సిన ఒక లైన్ ఏముంది, పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటి, పాలసీ ఆఫ్ హైడ్రా ఏంటి, ఇవన్నీ అనేది కొంత మాకు కూడా క్లారిటీ లేకుండా. సో న్యాచురల్గా వీ వెంట్ హెడ్ విత్ డిమాలిషన్స్. అది తప్పైనా కానీ కూడా డిమాలిషన్స్ వెళ్ళాం. బట్ వెళ్ళే కొద్దీ మాకు అర్థమైంది ఏంటంటే కొన్ని ప్రాక్టికాలిటీస్, పాలసీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇవి ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్స్ 4-5 ఏళ్ళు అయి ఉంటాయి తీసుకోండి. మరి చాలా మంది ఇల్లు కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా మీరు అన్నట్టు కామన్ పీపుల్ రియల్ ఎస్టేట్ ఎందుకు టార్గెట్ చేయాలంటున్నారు. రియల్ ఎస్టేట్ ఈ కంపెనీ నా కంపెనీ ఎందుకు టార్గెట్ చేయాలి? చాలా మంది ఇల్లు కూడా కట్టారు. మరి ఆ లెక్కన ఏది ఎఫ్టీఏలో కట్టిన ఇల్లులు ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు వదిలేయాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలనే మాట కూడా నెక్స్ట్ వాళ్ళే అంటున్నారు. వాళ్ళ మాటల్లో మీటింగ్ లో వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మరి మాతో అంటే రంగనాథ్ గారు అంటే ముందు అనుకున్నారా పర్మిషన్ తీసుకొని కట్టినా సరే ఎఫ్టీఎల్ లో ఉంటే కూల్చి పడేయాలని? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ లో ఇనిషియల్ గా మీకు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి సోదరుడు కూడా ఉందని మార్కింగ్ చేశారని అప్పట్లో ఇనిషియల్ గా అది దట్ వాస్ దేర్. అంటే అది అంటే దాని ఎఫ్టీఎల్ లో ఇంకా ఫైనలైజ్ కాలేదు బేసికల్ గా. అప్పుడు నోటీసులు ఇచ్చారు, రెవెన్యూ నుంచి ఇచ్చారు. బట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలా చేస్తే గనక లక్షలాది వేలాది ఇల్లులు మనకి దుర్గం చెరువు దాంట్లో చాలా ఉన్నాయి కదా గవర్నమెంట్ ఆఫీసెస్. ఈవెన్ మీ ఆఫీస్ కూడా అందులోనే ఎఫ్టీఎల్ లో ఉందని వచ్చింది. మాది పక్కన అంటే కొంచెం లేదు కానీ మన నాలా మీద ఉన్నది, నాలా పైన ఉన్నది. సో ఇది ఎప్పుడో 1960s లో కాబట్టి దాన్ని కూర్చోలేదు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ కూడా ఇది ఉన్నది. సో ఇట్లా రకరకాలుగా మీరు జోలికి వెళ్ళలేము కూడా. అంటే ఇవన్నీ పాతది. ఇప్పుడు అందుకోసం గవర్నమెంట్ మాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఫస్ట్ 1-2 months తర్వాత రూల్ అంటే రూల్ అనేటట్టు పోయిన తర్వాత గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకటి మీరు గతంలో నాకు ఇంటర్వ్యూలో అంటే మొదట్లో జూలై ఆగస్ట్ లో మనం మాట్లాడాం, మీరు హైడ్రా కమిషనర్ అయిన కొత్తలో. అప్పుడు చెప్పింది కొంతమంది అధికారులు లేకుంటే కింది స్థాయి సిబ్బంది ఇల్లీగల్ గా పర్మిషన్స్ ఇచ్చారు, దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నామే అన్నారు. అంటే అలా ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నదాన్ని ఏం చేస్తారు? ఎవరినైనా ఇల్లీగల్ గా ఇచ్చినట్టు గుర్తించారా? చాలా మంది మీద రిపోర్ట్స్ పెట్టాము, చాలా మందికి డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేశారు, చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా మన గాజుల రామారావు కూడా మేము ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నాం, మొత్తం సమగ్రమైన రిపోర్ట్. దానికి ఎవరెవరు ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ అని ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం గవర్నమెంట్కి. అంటే ఎక్కడ రంగనాథ్ గారు 50 ఏళ్ళు దాదాపు 50-60 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కదా, దీనికి బాధ్యులు ఎవరంటే ఏం చెప్తారు? ఒక రంగనాథ్, రేవంత్ రెడ్డి వచ్చి దీన్ని మొత్తం క్లియర్ చేశారు అంటే అంతకు ముందు ప్రభుత్వాల అధికారుల ఎవరు బాధ్యులు? అందరం అండి, మనందరం బాధ్యులే దానికి. సిస్టమ్ ఇస్ రెస్పాన్సిబుల్. సిస్టమ్ లో ప్రజలు బాధ్యులే, గవర్నమెంట్స్ బాధ్యులే, అధికారులు బాధ్యులే, రాజకీయ నాయకులు బాధ్యులే, అందరం. సిస్టమ్ అది ఇప్పుడు వీఆర్ ట్రైన్ టు గో ఫర్ బెటర్ సిస్టమ్. మార్పు చేయాలనేది ఇది ఉంది. సో దీనికి నన్ను మీకు గుర్తుంటే కనుక అప్పుడు నన్ను హైకోర్టు కూడా ఫస్ట్ లో వచ్చిన కొత్తలో మీరు ఒక రోజులో మారుస్తారా అని అన్నారు. ఒక రోజులో మార్పు కాకపోయినా ప్రయత్నం అయితే జరగాలి కదా. మధ్య అదే హైకోర్టు బతుకమ్మ ఎగ్జాక్ట్లీ అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే నేను అనేది మార్పు ఒక రోజులో రాదు, బట్ ప్రయత్నం అయితే చేయాలిగా. మనం ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మార్పు దిశగా మనం మూవ్ అవ్వాలిగా. మనం ఇంకేం చేయలేము అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటే కనుక ఇలానే మనం వదిలేద్దాం కాదు కదా. మనం ఇప్పుడు అంటే పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం, అర్బన్ ఫ్లడ్డింగ్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. అర్బన్ ఫ్లడ్డింగ్ తో పాటు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చూస్తున్నాం. ఎవడు కూడా చిన్న ఒక టెక్నికల్ గా ఏదో పట్టుకొని ఒక పాయింట్ పట్టుకొని వచ్చి కబ్జాలు చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు హైడ్రాని కోర్ట్స్ కూడా ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాయి? ఎస్,
ఫస్ట్ లో వచ్చినప్పుడు అందరూ రకరకాలుగా మాట్లాడారు. ఇది పొలిటీషియన్స్ మాట్లాడారు, పబ్లిక్ కూడా మాట్లాడారు. మీరు కూడా ఫస్ట్ లో దూకుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది కదా మీది కూడా హైదరాబాద్. అంటే నేను దూకుడు అనేది కాదు, నేనేది దూకుడు అనేది ఇప్పుడు చేసాం. నిన్న చేసింది కూడా మేము దట్ వాజ్ అన్ ఆపరేషన్ వేర్ ఇమీడియట్ గా వీ వర్ వెరీ అగ్రెసివ్ ఇది అనేది. జనరల్ గా FTL అనేది ఒకటి నిర్ధారించాలి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఏంది అవన్నీ అసలు లెక్కలు కూడా లేవు వాస్తవానికి, అవి క్లారిటీ అయితే లేదు. కానీ కొన్ని ప్లేసుల్లో ఆడ చెరువు కనిపిస్తుంటది, దాని ఒడ్డు కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, వాటి జోలికి పోరు, దాన్ని వెనుకున్నది ఏదో FTL ఉందని కూల్ చేస్తుంటారు. అంటే జనరల్ అబ్జర్వేషన్ పర్సెప్షన్ లో ప్రజల్లో ఎందుకు అలా జరుగుతుంది అలా? ఇది బహుశా ఐ థింక్ చెరువు హిమాయత్ సాగర్, గండిపేట ఏరియాలో ఫస్ట్ లో మేము ఉస్మాన్ సాగర్ గండిపేట దగ్గర డిమాలిష్ చేసాం, చాలా రిసార్ట్స్ చేసాం. అక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, చేసాం. ఇప్పటికీ వాడు వాటర్ లో ఉన్నట్టే ఉంటుంది, ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. బట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ మీద కూడా చేసాం అప్పుడు ఇనిషియల్ గా. బట్ ఏది హిమాయత్ సాగర్ అసలు నోటిఫికేషన్ కాలేదు, అసలు నోటిఫికేషన్ కాలేదు. ఇప్పుడు దాని మీద నోటిఫికేషన్ తీసుకుపోతున్నాం. సో దానికి ఎట్లా ఉంటది, దానికి అది చిన్న పిల్లలకు కూడా వస్తుంది. సో దట్ ఈస్ వాట్ వి వాంటెడ్. ఇంతకు ముందు అవేర్నెస్ వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్, ఇంతకు ముందు లేక్ వ్యూ సైడ్ ఎక్కడన్నా అపార్ట్మెంట్ కట్టినా ఏమన్నా కట్టినా వెంటనే కొనుక్కుందాం, లేక్ కనిపిస్తుంది అని ఒక యాంగ్జైటీ జనంలో ఉండేది. ఇప్పుడు లేక్ పక్కన ఉందంటే కొనాలా వద్దా, రంగనాథ్ గుర్తొస్తున్నారు వాళ్ళకు. లేక్ పక్కన కొనవచ్చు, బట్ ప్రొవైడెడ్ మీరు అది రెగ్యులేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి దాన్ని ఫాలో అయ్యి మీరు ఆ లేక్ పక్కన కానీ సీ పక్కన కొనవచ్చు. కోస్టల్ రెగ్యులేషన్స్ ఉంటాయండి, CRZ కోస్టల్ రెగ్యులేటరీ జోన్స్ అని ఉంటాయి. హైదరాబాద్ లో పార్కులు, రోడ్లు అన్ని కలిసిపోయి ఉన్నాయి, పార్కులు విచ్చలవిడిగా కబ్జా అయ్యాయి, తర్వాత మీరు అన్నట్టు నాలాలు కబ్జా అయ్యాయి, బఫర్ జోన్ FTL ఎలా ఉన్నాయి. ఇప్పటికే 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు మీరు చెప్తున్నారు కదా, ఇంకా ఎన్ని వేల ఎకరాలు మీరు స్వాధీనం చేసుకోవడానికి స్కోప్ ఉంది, ఏమన్నా అంచనా వేసారా? చాలా ఉంటుందండి. నేను అనుకోవటము బహుశా అంటే నాకు మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక ఎవరైతే ఎక్స్పర్ట్ ఇన్ అర్బన్ ప్లానింగ్, మీరు గుర్తి ఏది మన సైబరాబాద్ ఏరియాలోనే మోర్ దెన్ 2 to 3 lakh crores ఉంటాయండి ఏది ల్యాండ్స్ ఇట్లా కబ్జా అయినాయి అని చెప్తున్నాను. కబ్జా కాదు ఎవరు, నాకు ఇప్పుడు ఏరియాకి అర్థమైపోయింది. ఎవరు స్టాండర్డ్ ఆర్టిస్ట్ రౌడీ షీటర్స్ ఎవరైనా తెలుసు, ఇప్పుడు నాకు ఎవరెవరు ఏరియా కబ్జాదారులు ఎవరనేది ఇప్పుడు నోటెడ్ అయిపోతున్నారు. సో ఈ స్టాండర్డ్ ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళు అక్కడ వాళ్ళు ఎంటర్ అవుతారు, వాళ్ళ చేతుల్లో ఈ ప్లాట్స్ పెట్టుకుంటారు. కొంత అక్కడ లోకల్గా బలం ఉండేవాడు వాళ్ళ చేతులు కొన్ని పెట్టుకుంటారు. అమాయకమైన ప్రజలు కొంతమందికి తెలిసి తెలియని వాళ్ళు కొంత 1-2 ఇవ్వచ్చు, కానీ బట్ ప్రజలు కూడా తెలిసిన వాళ్ళే కొంటున్నారు ఆ పార్కులు. అక్కడ పక్కన వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు, అయినా కానీ కూడా తక్కువ రేటుకి వస్తుందని కొంటున్నారు. అంటే ఎందుకు రంగనాథ్ గారు ఇంత మ్యాన్ పవర్ GHMC మ్యాన్ పవర్ తో కంపేర్ చేస్తే, లేకుంటే టౌన్ ప్లానింగ్ మ్యాన్ పవర్ తో కంపేర్ చేస్తే మీకున్న చాలా తక్కువ హైడ్రాకు ఉన్న మ్యాన్ పవర్, అయినా మీరు ఇంత విజయవంతంగా 50,000 కోట్ల రూపాయలు సేవ్ చేశారు గవర్నమెంట్కి, 1000 ఎకరాలు వెనుకకు తెచ్చిచ్చారు గవర్నమెంట్కి. వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అనేది ఒక క్వశ్చన్. రెండోది, అంత పెద్ద వ్యవస్థ కంటే హైడ్రానే బాగా పనిచేస్తుందనే ఒక గుర్తింపు, ఒక పేరైతే ఈ 1 year లో మీరు తెచ్చుకున్నారు. ఏంటి దీనికి కారణం ఏమంటే ఏం చెప్తారు? నేను వాళ్ళు అందరూ నా దృష్టిలో GHMC కూడా వాళ్ళు కూడా వాళ్ళ వర్క్లో వాళ్ళ ప్రయారిటీస్ కూడా ఉన్నాయండి. వాళ్ళు డిఫరెంట్గా ఉంటే వాళ్ళు చేస్తారు. HMD వాళ్ళ ప్రయారిటీస్ ప్లానింగ్ డెవలప్మెంట్ ఉంటుంది, వాళ్ళ యాంగిల్స్లో వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ పర్స్పెక్టివ్స్. హైడ్రా ఇస్ బేసికల్లీ ఆన్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఈ గ్రాబింగ్ దీనికి సంబంధించి అంటే ఇంతకుముందు EVDM ఉండేది, ఎన్ఫోర్స్మెంట్ ఉండేది, విజిలెన్స్ ఉండేది, డిజాస్టర్ మేనేజ్మెంట్. తీసేశారు, DM తీసేశారు, విజిలెన్స్ వైపు పెట్టారు. పవర్స్ కూడా ఇన్ని పవర్స్ అప్పుడు రెవెన్యూ యాక్ట్ కింద లేక్స్ మీద యాక్ట్ చేయటము ప్లస్ ఇవన్నీ కూడా కొంత అది లేదు. అండ్ అఫ్ కోర్స్ హైడ్రా డెఫినెట్ గా కొంత అగ్రెసివ్ గా మేము చేస్తాము. అండ్ మాకు చాలా బలాన్ని ఇచ్చింది కూడా జస్టిస్ గవాయి గారి జడ్జిమెంట్, బుల్డోజర్ జస్టిస్ మీద ఇచ్చారు. సో ఎస్పెషలీ కొన్ని సర్టన్ కేటగిరీస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ లో నోటీస్ కూడా అవసరం లేదనేది ఇచ్చినారు. రంగనాథ్ గారు, ఇన్కన్వెన్షన్ విషయము అంటే మీరు వెళ్ళారు, కూల్చారు, అప్పుడు అదొక పెద్ద వివాదం అయి కూర్చుంది, అది ఎట్లా కూల్చేశారు, ఆయన కోర్టుకు వెళ్ళాడు నాగార్జున, అప్పుడు ఇష్యూ అయింది. ఈ మధ్య ఎక్కడ విన్నాను ఆయనే తొలగించుకున్నారు అని CM గారే ఆ మాట అన్నారు. అవునండి, తొలగించారంటే ఆయన సరెండర్ చేశారు. ఇప్పుడు ఆయన 2 acres and odd ఏదైతే కనుక FTL లో వస్తుందో అదంతా కూడా ఆయన ఫైట్ చేయకూడదని డిసైడ్ ఇచ్చారు. ఆయన హీస్ కమ్అట్ విత్ ఆయన ఏదైతే FTL లో ఉందో దాన్ని వెంటనే లెటర్ ఇచ్చారు, ఇచ్చేసి దానికి
లీగల్గా అతను ప్రాసెస్ని అంటే రేపు అతనికి ఏమైనా కంపన్సేషన్ క్లెయిమ్ చేయాల్సి వస్తే ఈ క్లెయిమ్ టీడీఆర్స్ కింద నేను చేసుకునేది ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్లు ప్రధానంగా ఎంఐఎం నాయకులకు సంబంధించినవి, పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి, ఇలా చాలా మంది కొన్ని ఇన్స్టిట్యూషన్ల పేర్లు అప్పట్లో వచ్చాయి. IFTL ఉన్నాయి, కబ్జాలు చేశారు చెరువులు, అలాంటివన్నీ మీరు అప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సీజన్ ఇది నడుస్తుంది, తర్వాత వాటిని అన్నింటిని తీసేస్తామని. అదే టచ్ చేసినట్లేదు ఒకదాన్ని కూడా. ఎగ్జాక్ట్లీ నేనేది మేము ఇందాక నేను చెప్తున్నది ఫస్ట్ 2 months పాలసీ క్లారిటీ మాకు కూడా లేదు. అంటే మేము అన్నిటికీ ఏది ఉన్నా కానీ చేయాలి అనేటటువంటి దీంట్లో ఉన్నాం. వెళ్ళే కొద్దీ పాలసీ క్లారిటీ అనేది వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు, చాలా ఇల్లు మీద కానీ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జస్ట్ ఇది ఇంకా నోటిఫై కాలేదు పూర్తిగా. అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది వీటిలో, ఏది ఓవైసీ కాలేజ్ కానీ లేకపోతే ఇంకా ఏది మల్లారెడ్డి కూడా చాలా వాటిల్లో కొద్దిగా కూడా మానవత్వంతో వ్యవహరించట్లేదు అనే ఒక విమర్శ అక్కడక్కడ వినిపిస్తుంది. దానికి రీజన్ ఏంటో మీకు ఒక విజువల్ చూపిస్తాను. అక్కడ మీ బుల్డోజర్ ఎక్కువ ఉన్న వస్తువులను, చైర్లను, సరే అఫ్ కోర్స్ ఇది మీరు చెప్తే ఇది గాజుల రామారావు వాళ్ళు ఎవరో టెంట్ వేసుకున్న వాళ్ళు, వాచ్మెన్ ఎవరో వాళ్ళదే అయి ఉండొచ్చు. కాకపోతే మీరు ఇక్కడెక్కడ పల్లం రాజు మీపై కాంగ్రెస్ పార్టీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన మాజీ కేంద్ర మంత్రి, నాకు అక్కడ అవకాశం ఉంది, వాళ్ళు కనీసం టైం ఇవ్వకుండా 2-3 కోట్ల వర్త్ అక్కడ నీలమట్టం చేశారు. అందులో ఉన్న వస్తువులన్నీ డ్రైవింగ్ ఏదో రెస్టారెంట్ సంథింగ్. రైట్. ఇటువంటి వాటికి ఏం చెప్తారు? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ఆస్తి పరిరక్షించాలి, కబ్జాదారులను తరిమేయాలి, క్వశ్చన్ లేదు. కానీ అక్కడ ఉన్న వన్ ఫర్నిచరో, వన్ టీవీయో చాలా కాస్ట్లీ, అవి తీసుకునే అవకాశం ఇవ్వట్లేదు అని. ఒకటి అప్పుడు మీరు చెప్పేది దిస్ వాజ్ లాస్ట్ ఇయర్. ఎందుకంటే మీరు మమ్మల్ని అడిగినా కానీ కూడా లాస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ అడుగుతున్నారు. ఇది రీసెంట్ బుల్డోజర్ ఆ కుర్చీలు ఎందుకు చేస్తున్నారు అంటే నేనేం చెప్పలేదు, అది ఆపరేటర్ నేనేం చెప్పలేదు. వాళ్ళు అక్కడ లోకల్ గా వందలాది మంది అక్కడ పని చేస్తున్నప్పుడు నేనేం చెప్పను. అక్కడ గ్రౌండ్ లో ఇప్పుడు వందలాది మంది కింద యాక్ట్ చేస్తుంటారు. ఆ ఆపరేటర్ ఎవరో అతను పనిచేసినప్పుడు అతనికి బహుశా ఆ కుర్చీలు కూడా డ్యామేజ్ చేయాలంటే నెంబర్ 1. నెంబర్ 2, ఆ బౌన్సర్స్ మీద కూడా సిటీ పోలీస్ వాళ్ళకు కూడా చెప్పాం, టాస్క్ ఫోర్స్ వాళ్ళకు కూడా చెప్పాం. ఈ బౌన్సర్స్ వీళ్ళంతా ఎవరైతే రౌడీ షీటర్స్ వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళ మీద కూడా సిటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా వస్తారు అన్నమాట. వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు. అంటే మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఇది. అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమన్వయంతో యాక్ట్ చేస్తాం. పోలీస్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, వాటర్ బోర్డు ఉంటుంది, నెక్స్ట్ హైడ్రా కోఆర్డినేటింగ్ ఏజెన్సీగా ముందుంటుంది. ఉంటే అందరిని బట్టి ఇవన్నీ చేస్తారు కానీ వాళ్ళు ఆగలేదు అనమాట. అందుకోసం అది మీకు అది ఇంట్లో వస్తువులను కూడా గాజుల రామారావు వీడియోస్ చూస్తే మీరు గాజుల రామారావు ఒకసారి చూడండి. మీరు బహుశా ఆ వీడియోలో సామాన్ అంతా బయటికి తెస్తుంటారు. సామాన్ అంతా బయటికి తెచ్చి దాన్ని ఇది చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం సెట్ అయింది అది. సో అంటే అదే మీరు అనేది ఏది అడిగినా కానీ జూలైది ఆగస్ట్ది అప్పుడైనా అంటే అప్పుడు వస్తువులను లేదు, వస్తువులు కూడా ధ్వంసం చేయాలి. అది ఆల్రెడీ ఉంటే కనుక చేయలేదు, ఎప్పుడు అలా చేయలేదు. మీకు దాంట్లో కూడా మీకు చెప్తాను, సామాన్లు తీసుకుని వెళ్ళేటట్టు అంతా బయట పెట్టేవాళ్ళు. మా వాళ్ళే సామాన్లు పెట్టారు. నాకు బాగా గుర్తు, మల్లంపేట అని అక్కడ డిండిగల్ దగ్గర లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో చేసాం. ఎట్లా అవుతుందంటేనండి ఇవన్నీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఓకే, రెసిడెన్షియల్ కాదు, ఏమి ఇల్లులు, పేదవాళ్ళ ఇల్లు అయితే కనుక టైం ఇస్తాం. ఇవన్నీ కమర్షియల్ అవకాశం. ఎగ్జాక్ట్లీ. సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే కనుక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్, వీళ్ళంతా ఏంటంటే చాలా మంది కోర్టుకెళ్ళి తెస్తారు, లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకోసం మేము ఆ టైం ఇవ్వమన్నమాట. ఇప్పటి వరకు అంటే ఏంటి రంగనాథ్ గారు మీ కెరియర్ మొత్తంలో ఈ 1.5 year 15 months దీన్నే ది బెస్ట్ అనుకుంటున్నారా మీరు? తప్పకుండా. అంటే బెస్ట్ అంటే నేను అంటే ఇంపాక్ట్ఫుల్ అనుకుంటాను బహుశా. నేను వివిధ కెపాసిటీస్ లో చాలా చోట్ల పనిచేశాను. అయితే రంగనాథ్ గారు ఒక 2-3 ఫైనల్ క్వశ్చన్స్ తో హైడ్రాది మనం క్లోజ్ చేద్దాం. ఒకటి, మీకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి, అందులో మీరు చూజీగా వెళ్తున్నారు, కొన్ని ఫిర్యాదులను పక్కన పెడుతున్నారు, కొన్నిటిని టార్గెట్ చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన వాటిల్లో అనేది ఒక విమర్శ. ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని కోర్టులకు కూడా కొంతమంది పోతున్న పరిస్థితి. ఎందుకు వస్తుంది ఈ విమర్శ? ఇట్లా మేము ఫస్ట్ వి గివ్ టాప్ ప్రయారిటీ టు ప్రజావాణి నుంచి వచ్చేది పబ్లిక్ రెమ్యూనరేట్. ఇప్పుడు ఎమ్మెల్యేస్ కూడా మన మీరు చెప్తున్నారు, ఇప్పుడు మన కామారెడ్డి ఎమ్మెల్యే గారు వారు హైకోర్టుకు వెళ్ళారు, వెంకటరమణారెడ్డి. సో మీరు అంటున్నారు అది మేము కంప్లైంట్ ఇచ్చాను, హైడ్రాకి ఇచ్చానంటే హైడ్రాకి ఇచ్చిన కంప్లైంట్స్ ఒక 4-5 ఈ కంపెనీస్ మీద ఇచ్చారు, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీస్. నేను అదే చెప్తున్నాను, వాళ్ళందరికీ గతంలో ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం వాళ్ళకి అందరికి పర్మిషన్స్ ఇచ్చినారు. ఇచ్చి వాళ్ళు అది ఆల్రెడీ సగం అయిపోయి ప్రాజెక్టులు అయిన దిశలో ఉన్నాయి. ఇందా పాలసీ ఆఫ్ చెప్పాను కదా, గవర్నమెంట్ పాలసీ అనేది ఏ విధంగా ఉంది, ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో వాటి మీద మీకు అధికార పార్టీ నుంచి ఏం ఒక్క ఒత్తిడి కూడా లేదంటారా? పక్కానా?
మీరు అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంటే కనుక హైడ్రా ఇలా పనిచేయదండి. ఒత్తిడి అనేది కాదు, బట్ సెన్సిబుల్గా పనిచేయాలనేది కొన్ని డెఫినెట్గా గైడెన్స్ ఉంటుంది. ఓకే, మాకు సీఎం గారు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ మీరు వెళ్ళి ఫస్ట్లో అదే చెప్పాను, ఆ ఎవల్యూషన్ ఆఫ్ ఈ పాలసీ అనేది ఓ 2-3 నెలల తర్వాత క్లారిటీ వచ్చింది అందరికి. లేదు, ఒకవేళ చెరువుల్లో అతను ఇల్లులు కట్టినా కానీ కూడా మనం దాన్ని వదిలేయాలి, ఇల్లు వరకు మనం వదిలేయాలి. కమర్షియల్ స్ట్రక్చర్స్ ఎస్, దాన్ని డెఫినెట్గా చేయాలి. బట్ కోర్టు ఏమి ఇచ్చింది, మీరు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు చేయండి అంటే ఎస్, దాని మీద ఎస్. ఈ మధ్య రంగనాథ్ గారిపై మీ మీద వచ్చిన పెద్ద విమర్శ, ఫైనల్గా హైడ్రా విషయం క్లోజ్ చేద్దాం. వర్టెక్స్ భూముల విషయంలో మీరు ముందు అది ప్రభుత్వ భూమి అని ఎంఆర్ఓ చెప్పాడని, తర్వాత కాదని చెప్పాడని, అంటే ఎంఆర్ఓని బేస్ చేసుకుని హైడ్రా యాక్ట్ చేసిందా అక్కడ అనేది ఒక అనుమానం ఒకటి మొదలైంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు భూముల విషయంలో అవి ప్రైవేట్యా, పర్మిషన్ ఉన్నాయా లేవా అంటే ఏం చెప్తారు? ఇది ఏంటంటే ఇది అనవసరమైన సోషల్ మీడియాలో కొంతమంది తీసుకొచ్చినటువంటి దుష్ప్రచారం. సో దీనికి నేను పలు సందర్భాల్లో కూడా చెప్పాను. సో దీంట్లో ఏంటంటే జరిగింది ఏంటంటే, ఒక లేడీ ఎవరు చైతన్య రెడ్డి అని చెప్పేసి ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, నా ల్యాండ్లో రోడ్ వేశారు, నాకు సంబంధం లేకుండా వేసి వర్టెక్స్ వాళ్ళు వాడుకుంటున్నారు అని చెప్పారు. దానికన్నా దాంతోపాటు వేరే ఇంకా అక్కడ మత్స్యకారుల సంఘం వాళ్ళు కూడా వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే, ఆ పక్కన ఉన్నటువంటి ఇదంతా ఎక్కడ మన తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి, అక్కడ చెరువులు కబ్జా చేశారు ఈ వర్టెక్స్ గ్రూప్ వాళ్ళు అని. అంటే మేము ఆ చెరువులు ఏదైతే కనుక FTL కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చేసి వీళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఆక్రమించారు. కేసు కూడా పెట్టాం. కేసు ఎవరు పెట్టాము, మేము చెప్తే ఇరిగేషన్ వాళ్ళు పెట్టారు. ఓకే, సో అంటే వర్టెక్స్ మీద ఫస్ట్ ఆపరేట్ చేసింది మేమే. ఓకే, రైట్. రెండోది, ఇక్కడతో ఆగామా కాదు, దీంతో పాటు ఇంకొక పక్కన వేరే చిన్న కుంట ఉంది. అది ఎంత దాంట్లో ఆ కుంటను ఏం చేశారంటే 2 ఎకరాలే కుంట అని చూపించేసేసి పర్మిషన్ ఇచ్చారు ఇరిగేషన్ వాళ్ళు. ఓకే, నాకు మరి సర్వే ఆఫ్ ఇండియాలో 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారంటే 8 ఎకరాలు కబ్జా చేస్తున్నట్టే, చెరువుని పూర్తి చేస్తున్నారు. ఇమీడియట్గా దాని మీద నేను ఒకసారి మీటింగ్లో కూడా గవర్నమెంట్లో అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఇది రేజ్ చేశాం, సెక్రటరీస్ అందరి మీటింగ్లో. ఇమీడియట్గా దాని మీద డీపర్ ఎంక్వైరీ చేస్తారు. దాని మీద అందరి మీద ఇప్పుడు యాక్షన్ జరుగుతుంది అక్కడ కన్సర్న్డ్ ఇంజనీర్స్ మీద. సో దీని మీద కూడా కేసు పెట్టాం. కేసు పెట్టి ఇప్పుడు అక్కడ పర్మిషన్స్ కూడా రావు అతనికి. అదే అక్కడ కూల్చేసాం, కొన్ని డ్రైన్స్ అయి కడితే కూల్చేసాం. నెంబర్ 3, ప్రైవేట్ ల్యాండ్లో అనేది ఫస్ట్ మేము చెప్పాం, ఎస్ తప్పకుండా చేస్తామంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎంఆర్ఓ ఫస్ట్ మీటింగ్లో పెట్టినప్పుడు ఎంఆర్ఓ ఏమన్నాడంటే, సార్ మన ల్యాండ్స్లో కూడా వెళ్తుందా రోడ్ అంతా అని చెప్పాడు, గవర్నమెంట్ ల్యాండ్స్. ఎంఆర్ఓ మళ్ళీ మాకు చెప్పాడు మీటింగ్ పెట్టినప్పుడు, సార్ అది మేము అది అసెస్మెంట్ రాంగ్, ఇది మేము అనుకున్నది ఇది మన గవర్నమెంట్ ల్యాండ్స్ అతను చూపించాడు సర్వే నెంబర్స్. నాకు డౌట్ వచ్చి కూడా చూశాను, సర్వే నెంబర్స్ తో కూడా చూసి ఎట్లా ఉందని చూస్తే అతను చెప్పింది కరెక్టే ఉంది. సో అతను ఎక్కడ కూడా ప్రైవేట్ ల్యాండ్స్లో వెళ్తుంది, గవర్నమెంట్ ల్యాండ్స్లో లేదండి. ప్రైవేట్ ల్యాండ్లో వెళ్తే కనుక నేను సపోజ్ రోడ్డు తీసేసాను అనుకోండి, రోడ్డు తీసేస్తే కనుక అడుగుతారు ఫస్ట్ ఇదే క్వశ్చన్ వేరుగా అడుగుతారు, ప్రైవేట్ వాళ్ళు దీంట్లో ఉన్నదాన్ని మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అసలు పబ్లిక్ ల్యాండ్స్లో చేయాల్సిన హైడ్రా ప్రైవేట్ ల్యాండ్స్లో ఎందుకు చేస్తుంది, వీడి దగ్గర ఎంత ముట్టింది, చైతన్య రెడ్డి ఎంత ఇచ్చిందని అంటారు. చేస్తేనేమో ఇలా, చేయకపోతేనేమో అలా. అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ రోడ్డు తీసామనుకోండి, రోడ్డు తీస్తే వేలాది మంది ప్లాట్లు కొన్నారు, పైన వందలాది మంది, మరి వాళ్ళకి ఏమవుతుంది? అది అంటే సింపుల్ కామన్ సెన్స్ మనం ఆలోచన చేస్తాం. ఫస్ట్లో మాకు రాగానే ఇమీడియట్గా క్లారిటీ, ఫస్ట్లో మాకు వచ్చిన క్లారిటీ ఇది ప్రైవేట్ రోడ్స్లో పాటు గవర్నమెంట్ రోడ్స్ మీద కూడా చేశారనే దాంతో తప్పకుండా చేస్తాం. ఎప్పుడైతే మాకు ఇది వచ్చిందో చేయమని చెప్పాము. ఇదే వర్టెక్స్ వాళ్ళతోటి హైడ్రా కనుక ఒకవేళ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టెక్స్ వాళ్ళని మీరు చూస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాం. వాళ్ళకి కుంట ఏదైతే ఉందో దాన్ని గుంజుకున్నామండి వెనక్కి. అది ఆల్మోస్ట్ 8 acres అంటే 8 acres అంటే అక్కడ దాదాపు మీరు ఎకరా 10-15-20 కోట్లు వేసుకున్నా కానీ కూడా అక్కడ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఇట్ ఈస్ మోర్ దెన్ 100 crores పైన ప్రాపర్టీ. అది వెనక్కి తీసుకున్నాం. అది తీసుకొని దాన్ని చేసినప్పుడు వర్టెక్స్ వాళ్ళకి మేము ఏది హైడ్రా లాలూచి అయితే కనుక వెనక్కి భూమి ఎందుకు తీసుకుంటారు, వాళ్ళకి ఉండదా? ఇవన్నీ ఏంటంటే బయట హైడ్రా మీద అపవాదులు తీసుకురావటానికి, ఒక రాంగ్ ఇది తీయటానికి అనేది చేస్తారు. సో ఎవడు ఎన్ని విమర్శలు చేసినా, పొగడ్తలు చేసినా, లేకపోతే తిట్టినా, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఇదే పనిగా హైడ్రా మీద పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అది నిజమని నమ్మేవాడు ప్రభావం చూపిస్తుందా? ఏముండదండి, అది ఆ స్టేజ్ దాటిపోయింది. సో ఇప్పుడు అదే అంటారు, బహుశా స్థిత ప్రజ్ఞత అంటారు చూసారా, అయినందుకే రంగనాథ్ గారి ఎగ్జాక్ట్లీ నేను ఇది చేశాను. ఇదే ఆయేషా మీరా కేసులో కూడా ఇంతకన్నా ఎక్కువ చూశాను.
చూసి నెక్స్ట్ ఏది మాట్లాడదాం. అమృత ప్రణయ్ కేసు కూడా ఇంకా మీ చెప్తారు. చాలా ఉన్నాయి, ఇవి మాట్లాడదాం అవి కూడా. అయితే రంగనాథ్ గారు ఇక్కడ ఇంకొకటి హైడ్రాతో క్లోజ్ చేద్దాం. ఇది మీరు మొత్తం గతంలో ఎక్కడెక్కడైతే పనిచేసి వస్తారో అక్కడ మీకు అటాచ్ అయిన వాళ్ళందరినీ తెచ్చి ఇప్పుడు ఇక్కడ రంగనాథ్ టీం రంగనాథ్ గా మారిపోయింది హైడ్రా అంటే ఏం చెప్తారు? అలా ఉందా ఏం లేదు, అవకాశం? అలా ఏం లేదు, అలా కూడా లేదు. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు, ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు వాళ్ళు కూడా దాంట్లో. ఎందుకంటే పని చేసే వాళ్ళు గురించి మంచి పని చేసే వాళ్ళు ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా ఉంటుంది. అంటే హైడ్రాల్లో పనిచేసే వాళ్ళలో అరౌండ్ ఒక 20-30% అట్లా ఉన్నారు. అంటే గతంలో నా దగ్గర పనిచేసిన వాళ్ళు, నల్గొండలో ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ గురించి నాకు ఒక పాజిటివ్ ఇది ఉంది. ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ మళ్ళీ మ్యాండేటరీ ఉంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు క్లియర్ చేసి ఇస్తారు, అది చాలా క్లియర్ గా ఉంటుంది. ఆ టీంలో ఎవడన్నా కనుక రేపు తప్పు చేసినట్టు ఉంటే అది సింపుల్ అనమాట. రంగనాథ్ గారు ఇది హైడ్రా గురించి చాలా మాట్లాడాం. ఎందుకు మాట్లాడామంటే నిజంగా ఇది దేశంలోనే మీరు చెప్పినట్టు ఎక్కడా లేని ఒక వ్యవస్థ ఇది. దీనివల్ల ప్రజలకు చాలా లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మొదట్లో కొంచెం దూకుడుగా కొంత పేదల్ని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మాత్రం కోర్టుల ప్రశంసలు ప్రజల నుంచి కూడా. ఇప్పుడు మీరు క్లియర్ పిక్చర్ ఇచ్చారు, గతంలో పర్మిషన్ తీసుకున్న వాటిని వీటి జోలికి పోము, పేదల జోలికి పోవట్లేదు, కేవలం ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. కాబట్టి దీని గురించి ఇంత మాట్లాడడం. ఇది కాకుండా కూడా రంగనాథ్కి ఇంకా చాలా ఏమన్నా హిస్టరీ చరిత్ర ఉందనో, లేకుంటే మీరు చేసిన కేసులు చాలా సెన్సేషనల్ ఉన్నాయి గతంలో కూడా. దాదాపు ఏడాదిన్నరగా యూనిఫామ్ పక్కన పెట్టేశారు. అప్పుడు యూనిఫామ్ లో ఉన్నప్పుడు మీరు చేసిన కేసులు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అంటే మీరు వరంగల్ పదే చెప్తున్నారు కాబట్టి అక్కడ రెండు, ఒకటి భూ కబ్జాలు, ఇక్కడ వైడ్ వ్యవస్థ మీకు ఉంది, అప్పుడు అదేం లేదు అక్కడ. ఆ భూ కబ్జాల నుంచి కాపాడారని. తర్వాత నల్గొండ అక్కడ వడ్డీల వసూళ్లు, వడ్డీ వ్యాపారుల మీద ఉక్కుపాదం అని. అంటే ఏంది ఇది జనంలోకి వెళ్ళడానికి రంగనాథ్ గారు ఇలాంటి వెళ్తుంటారా, లేదంటే నిజంగా మీకు ఫిర్యాదులు వచ్చి ప్రజలకు మేలు చేయడానికి చేస్తారా అంటే ఏం చెప్తారా? రైట్ అండి. పబ్లిక్ సమస్యలు ఉంటాయి అన్నమాట. ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ పబ్లిక్ అని. ఇప్పుడు సపోజ్ వడ్డీ వ్యాపారం ఖమ్మంలో, ఎందుకంటే నేను కొత్తగూడలో చేశాను, డిఎస్పీగా చేశాను, తర్వాత ఎస్పీ ఖమ్మంగా చేసినప్పుడు కూడా అక్కడ సింగరేణి కార్మికులు ఉంటారు. అక్కడ వాళ్ళని సింగరేణి కార్మికులే కాదు, ఈవెన్ చాలా చోట్ల చిన్న వాళ్ళని పట్టి పీడించేది ఈ వడ్డీ వ్యాపారస్తులు అనమాట. మితికి తెస్తుంటారు చూసారు, తెచ్చి అది వాళ్ళు ఏమంటే దానికి రకరకాలు ఉంటాయి అనమాట. ఏది 5%, 10%, ఏదో వాడు అంటాడు, ఏది బారా కట్టింగ్ అంటాడు, లేకపోతే ఇంకేదో ఏది దానికి రకరకాల పెడతారు అన్నమాట. పెట్టి పేర్లు పెడతారు, పెట్టి వాడు 10 రూపీస్ ఇంట్రెస్ట్, ఇది 8 రూపీస్ ఇంట్రెస్ట్, ఇట్లా పెట్టి పేదవాళ్ళని మొత్తం అంటే ఇక వాళ్ళని పీలుస్తుంటారు అన్నమాట. వాళ్ళ అవసరాన్ని ఎగ్జాక్ట్లీ వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ చేసేది. సో ఖమ్మంలో దిస్ వాస్ వెరీ ప్రామినెంట్గా ఉండేది. సో దాంట్లో అప్పుడు ఏది మైక్రో ఫైనాన్స్ కాదు కానీ బట్ ఈ ఫైనాన్స్ వీళ్ళందరి మీద అప్పుడు డెఫినెట్ గా మేము యాక్ట్ చేసాం, చాలా సీరియస్ గా చేసాం. ప్రజల నుంచి చాలా విపరీతమైన స్పందన ఉండింది ప్రజల నుంచి చాలా. ఎందుకంటే వాళ్ళ ప్రామిసరీ నోట్స్ లేకపోతే వాళ్ళ చెక్కులు వాళ్ళ అవన్నీ తీసుకెళ్తే కూడా అవన్నీ మేము కోర్టుకు సరెండర్ చేసాం. డైలీ వాళ్ళని ఈ డైలీ ఫైనాన్స్ చేసే వాళ్ళంతా కూడా చాలా మంది, ఇది ఒక పెద్ద స్ట్రాంగ్ మాఫియా ఉంటుంది, దీనికి చాలా సపోర్ట్ ఉంటుంది కింద. అంత ఆషామాషిగా ఏం జరగదు, వీళ్ళకి అన్ని వ్యవస్థలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనం అక్కడ యాక్ట్ చేయాలంటే గనక వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ చేయాలి. సో ఈవెన్ నేను నల్గొండలో ఉన్నప్పుడు ట్రై చేశాను, బట్ ఖమ్మంలో చాలా సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ సింగరేణి ఎంప్లాయీస్ భయంకరంగా ఉండేదండి. వాళ్ళు అసలు వాళ్ళ అంత పెట్టుకొని చేస్తే గనక అసలు మొత్తం ఏటీఎం కార్డులు ఇప్పటికీ ఉంటుంది నాకు తెలిసి సీరియస్గా ఉంటుంది. అక్కడే కాదు ప్రతి చోట, వరంగల్లో కూడా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళ మీద యాక్ట్ చేస్తే కనుక పేద ప్రజలకు నిజంగా మనం మంచి చేసిన వాళ్ళు. అంటే రంగనాథ్ గారిని ఎందుకు అడిగా ఈ క్వశ్చన్ అంటే, జనరల్ గా పోలీస్ డ్రెస్ వేసుకొని ఒక కమిషనర్, ఎస్పీఓ, వాట్ ఎవర్, వాళ్ళ పని ఏంటంటే ఎవడన్నా మర్డర్ చేశాడా, లేకుంటే ఏమన్నా నేరస్తులా ఆ కేసులు ఛేదించడం, లేకుంటే ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం, ఇలాంటివి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ మధ్య కొంచెం డిఫరెంట్ అప్రోచ్ మీద. అది ఎవడు చెప్పాడు? అది కన్వెన్షనల్ పోలీసింగ్ అప్రోచ్. అది ఆ మైండ్ సెట్ అదే అంటే మర్డర్ చేస్తేనే అదే చూడాల్సింది, క్రైమ్ ఒక్కటే చూడాలి. మర్డర్ అంటే సీరియస్ మర్డర్, దానికన్నా ఈ ఇంకా ఎక్కువ అండి. ఇంకా నష్టమైంది ఒక ఫ్యామిలీకి, మీద పడిన ఇదన్నమాట. ఇది చేస్తారు రైతుల మీద. అప్రోచ్ అలా ఎందుకు ఉంటుంది అంటే ఇప్పటి నుంచి కాదు, అంటే 25 ఏళ్ల నుంచి క్రితం కూడా స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రజల్లో సమస్యలు ఏంటనే తెలుసుకోవడానికి ట్రై చేసేవాడు, తెలిసి దాని మీద యాక్ట్ చేసేవాడు. కొంచెం రంగనాథ్ అంటే కొంచెం డిఫరెంట్ ఫెల్ట్ నీడ్స్ అంటే పబ్లిక్ సమస్యలు అంటే వచ్చి కేసు పెడితేనే ఇన్వాల్వ్ అవ్వడానికి కాకుండా. ఎగ్జాక్ట్లీ, పబ్లిక్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. పేదవాళ్ళు రారు మన దగ్గరికి వచ్చి చెప్పలేరు. వాళ్ళు చాలా మంది రైతులకు తెలియదు, సమస్యను కూడా తెలియదు. రంగనాథ్ గారు అంటే మిమ్మల్ని పొగడ్డానికి నేను ఏమనట్లేదు, కానీ మీలా అప్రోచ్ అయ్యే పోలీసులు ఈ వ్యవస్థలో ఉన్నారా? ఎక్కువ మంది ఉన్నారా? లేదా ఉంటారండి. నేను చాలా మంది 50% అబౌవ్ ఉంటారా?
ఉండదు. అది అంటే ఒక్కొక్కళ్ళ ఐడియాలజీ బట్టి ఒక్కొక్క దీన్ని బట్టి కూడా ఉంటుందేమో. ఐడియాలజీ బట్టి అబ్రింగింగ్ బట్టి ఉండొచ్చు, లేకపోతే మనం చూసిన ఎక్స్పీరియన్స్ బట్టి ఉండొచ్చు. నేనే చెప్పాను, నేను ఐడియాలజికల్ గా లేకపోతే అబ్రింగింగ్ లో దాన్ని బట్టి. సో ప్లస్ దీంతో పాటు ఇది బేసికల్ గా 10-12 ఏళ్ళు ఫస్ట్ పనిచేసిందంతా కూడా నక్సల్ ప్రాంతం. అది చాలా తీవ్రమైన ప్రభావం చూపించేది. అంటే ఇతను చిన్నదానికి వెళ్ళి అతను వెళ్ళి లైఫ్ రిస్క్ చేస్తున్నాడు ఏంటి, ఇతను మరి వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు అంటే ఒక రకంగా బహుశా లోపల మనసులో ఏమనిపిస్తుంది అంటే ఈ పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఉంటుంది. కరెక్ట్ రంగనాథ్ గారు. అంటే మీలాంటి వాళ్ళు ఎప్పుడో చేసిన వాళ్ళు, అంటే నా చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళలో కూడా ఐపీఎస్ అధికారులను ఒక ఉమేష్ చంద్ర, లేకుంటే ఒక నళిని ప్రభాత్, చాలా మంది ఉన్నారండి, ఒక ప్రవీణ్ కుమార్, ఒక సజ్జనార్, ఒక రంగనాథ్, ఇలా కొన్ని పేర్లే కనిపిస్తుంటాయి అట్లా. అంటే ఇది బహుశా అనుకోవటం కూడా, అంటే ఇప్పుడు అది మేము కూడా అనుకుంటాం సీనియర్స్ అంటే పాత వాళ్ళు, మేము కూడా పాత వాళ్ళే అనుకోవాలి మేము కూడా ఇప్పుడు, ఎందుకంటే 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మేమంతా ఇప్పుడు అనుకున్నప్పుడు యంగర్ జనరేషన్స్ లో బహుశా ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, లేరని తక్కువ మంది ఉన్నారు. పాత దాంట్లో కొంచెం ఎక్కువ ఉండేది. అంటే ఈ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ గా చూసారు అంటే అనేది. ఇప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళు తక్కువ, మేమేదో తోపులని అట్లా మేము ఫేస్ చేసే సమస్యలు డిఫరెంట్. నక్సలిజము ఈ యాంగిల్స్ చూసినప్పుడు అది దాంట్లో మాకున్నటువంటి దీని అనుభవాలు వేరుగా ఉంటాయి. రంగనాథ్ గారు టీమ్ ని ఎంత బాగా కాపాడుకుంటారో అంతే ఆ టీంలో సరిగ్గా లేకపోయినా, వ్యవస్థ బాగాలేకపోయినా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి పడేస్తారు అధికారులు అంటారు. నిజమేనా అది? నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఏది నా దగ్గర హైడ్రాలో ఉన్నవాళ్ళు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకొచ్చామంటే నేను ఒక నమ్మకంతో తీసుకొచ్చాను. రేపు ఆ నమ్మకాన్ని కాపాడుకోకుండా అతను ఇష్టానుసారంగా తప్పుడుగా చేసిన అనుకోండి అంతే చేస్తాను. గతంలో వరంగల్లో కూడా అంతే. వరంగల్లో నేను వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు అక్కడ అంతా కూడా పాతుకుపోయినట్టు కనపడదు నాకు. పాతుకుపోయినప్పుడు అంతా ఏంటంటే ఎవరు కూడా నాకు వీళ్ళ సపోర్ట్ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పేసి అనేటట్టు అనిపించింది మాటల్లో. అనిపించినప్పుడు వాళ్ళ పనితీరులో నాకు అట్లా అనిపించింది. సో అప్పుడు వెళ్ళంగానే ఒక దాదాపు 10-15 మందిని సస్పెండ్ చేశాను. సస్పెండ్ చేయగానే అందరూ సెటరేట్ అయ్యారు. సేమ్ థింగ్ ఐజీ మల్టీ జోన్ లో ఉన్నప్పుడు కూడా నేను అరౌండ్ 30 members సస్పెండ్ చేశాను 3 నెలల్లో. ఇక్కడ తీసి ఇంకో దగ్గర చేస్తారు, అక్కడ వాడు అదే పని చేస్తాడు కదా, మళ్ళీ అదే సమస్య మళ్ళీ అదే ఇన్స్పెక్టర్కి వచ్చింది అనుకోండి, అతనే పరిగెత్తి కూడా మన దగ్గరకు వస్తాడు. అతనే వస్తాడు, సార్ నాది నా భూమిని ఇట్లా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మేము ఇక్కడ అమీన్పూర్ లో చేస్తున్నప్పుడు చాలా మంది నా దగ్గర పనిచేసిన గతంలో మేము కలిసి పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ప్లాట్స్ ఉంటే నేను చెప్పాను, నీకు ఇప్పుడు గుర్తొస్తుందా, అప్పుడు మనం అటువైపు ఉన్నాం, ఇప్పుడు ఇటువైపు నువ్వు ఫేస్ చేస్తున్నావు, ఇప్పుడు నీ ప్లాట్ని ఎవడో కబ్జా చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయిపోయారు. చేసినప్పుడు అంటే మనకి బహుశా వాళ్ళ మనం వన్స్ యూ స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అంటే మనం అదే అంటారు కదా, ఇది ఎంపథైజ్ అవ్వటం అనమాట. పబ్లిక్ సమస్యలు మనం అర్థం కావాలంటే కనుక మనం అది ఫీల్ అవ్వటం మొదలెడితే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక అధికారికి కానీ ఎవరికైనా కానీ, ఒక నాయకుడికైనా కానీ, ఎవరికైనా రాజకీయ నాయకుడైనా సివిల్ సర్వెంట్ అయినా, పబ్లిక్ ఆ సమస్యని ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఫీల్ అయ్యి అరే ఇది ఇంత అన్యాయం అని చెప్పి మనం ఫీల్ అయితేనే మన రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రంగనాథ్ గారు, మీరు కళ్ళ ముందే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా కొంతమంది కొన్ని భూములు కబ్జా చేశారని ఈ మధ్య హైకోర్టులో వచ్చినాయి, బయట వార్తలు వచ్చినాయి. వాటి జోలికి మీరు వినట్లేదు మరి? అది దాంట్లో మీరు చూస్తారు నాగారం ఇష్యూ అనుకుంటా, అది కోర్టులో దాన్ని కలెక్టర్ రిపోర్ట్ అది 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 ఇది కాదని చెప్పేసి, ఏది అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని చెప్పేసి ఇచ్చారు. సో అది అసలు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి సో అంటే దాంట్లో క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు అనేది అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని కలెక్టరే నిర్ధారణ చేస్తూ హైకోర్టుకి ఇస్తున్నప్పుడు సో దాంట్లో మరి అప్పుడు మనం ఎట్లా, మీకు మీరు చేయకపోయినా నిజంగా జరిగే అవకాశం ఉందా? అలా దాంట్లో అనేది ఫ్యాక్ట్ మనం దీంట్లోకి వెళ్తే దానికి వెళ్ళిన దీంట్లో నేను అంటే ఇప్పుడు సిన్స్ హైకోర్టు దృష్టిలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను దాని మీద కామెంట్ చేయను. రైట్. రంగనాథ్ గారు, మీరు చేసిన కేసుల్లో పోలీస్గా అయేషా మీరా చాలా పెద్ద కేసు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, అది చాలా ఇష్యూ అయింది. దాంట్లో మీపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారని, ఎవరో చేస్తే ఇంకొకటి తెచ్చి పెట్టారని. అక్కడ ఏం చెప్తారు దానికి? ఇదే నేను చెప్పేది. ఆయేషా కేసు అనేది 2008 డిసెంబర్లో జరిగినటువంటిది రేప్ అండ్ మర్డర్ ఆఫ్ బి ఫార్మసీ స్టూడెంట్. సో దీంట్లో అప్పుడు విజయవాడ కమిషనరేట్లో ఉంటుంది, పోలీస్ కమిషనరేట్లో ఇబ్రహీంపట్నం అనేటటువంటి కృష్ణా జిల్లాలో జరుగుతుంది. సో ఆ టైంలో చాలా సెన్సేషన్ అయిన కేసు కూడా చూస్తే కనుక అప్పుడు అసెంబ్లీలో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వారు కూడా రేస్ చేస్తారు. కోనేరు రంగారావు గారు అప్పుడు డిప్యూటీ సీఎం ఉంటారు. వాళ్ళ ఏ విధంగా తీసుకెళ్తారంటే వాళ్ళ మనోడు ఎవరు ఉంటారు, సతీష్ ఎవరు ఉంటారు, అతని మీద పెడతారు, అతని మీద కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్ళంటే దాన్ని ఆ విధంగా దానికి కొంత రకరకాలుగా వెళ్తుందండి, పొలిటిసైజ్ అవుతుంది అలా అయినప్పుడు. సో అప్పుడు దాంట్లో ఎవరినో అప్పుడు ఉన్నటువంటి పోలీసులు కూడా లడ్డు అని ఒకటి అరెస్ట్ చేస్తారు, A2 కింద లడ్డూని అరెస్ట్ చేస్తారు. ఏమని ఎవడో తెలియదు కానీ A2ని లడ్డు అని చేస్తారు.
అంటే దాన్ని కొంచెం అటు ఇటు అంత సైడ్ ట్రాక్ అవుతుంది కేసు అంతా. అయిపోయింది, దొరికాడు అనుకున్నాం. బట్ ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు. అంటే దాని అర్థం ఇంతకుముందు అరెస్ట్ చేసినప్పుడు వాడు కరెక్ట్ వాడు అయ్యిండకపోవచ్చు, మళ్ళీ మొదలెట్టినాయి, అంత జరుగుతున్నాయి, మీరు ఒకసారి మీరు చూడండి అంటే, అలానే సార్ తప్పకుండా నేను వెళ్తానని నేను ఈస్ట్ గోదావరి నుంచి బయలుదేరి నేను August 11th ఆ రోజు నా బాగా గుర్తు, ఆ రోజు అక్కడికి వెళ్ళాను. అక్కడ లోకల్ ఆఫీసర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు దాంట్లో మాటల్లో అసలు నేను అడిగాను, ఇది అంటే దీంట్లో మనం చూస్తే కనుక ఒక అనాలిసిస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఏది ఇట్లా హాస్టల్స్లో జరుగుతున్నాయి, సీక్వెన్స్ జరుగుతున్నాయి. ఒక 6 నెలలు అసలు ఒకటి లేదనమాట. జనవరి 2008 ముందు జరిగినాయి, ఆ జూలై ఎండింగ్ నుంచి మళ్ళీ జరుగుతున్నాయి. అప్పుడే నాకు ఆగస్టులో చెప్పింది. అంటే మధ్యలో జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ జూలై దాకా ఒకటి లేదు. ఈ చేస్తున్నప్పుడు ఆయేషా కేసును కూడా అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయినప్పుడు మేమేం అడగలేదు, అంటే ఏం జరిగింది అన్నప్పుడు చెప్పుకుంటూ పోయాడు. ఆయేషాలో అమ్మాయిని కూడా చంపామని చెప్పినప్పుడు సరే ఓకే, ఆయేషా కేసు మాకు సంబంధం కూడా లేదు, అసలు నేను దీంట్లో తెలియదు, ఒక ఎంక్వైరీ ఆఫీసర్ బేసికల్ గా, నేను దీంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ కదా, ఎంక్వైరీ ఆఫీసర్ అది కూడా వచ్చింది. వస్తే ఓకే ఫైన్, విజయవాడ పోలీస్కి చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణ ఎస్పీ గారు, ఆయన రామకృష్ణ గారు ఉండేవారు. సార్ ఇది వచ్చింది కాబట్టి మేము టేకప్ చేస్తామని చెప్పి అన్నారు. మేమే చేస్తామనంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళిపోయాను. ఇక ఎందుకంటే ఎస్పీ గారు డిఐజీ గారితో మాట్లాడి సార్ మేమే చూసుకుంటాం ఈ కేసు, ఇంకా రంగనాథ్ అవసరం లేదని అంటే కనుక డిఐజీ కూడా అన్నారు నాతో, రంగనాథ్ ఇక అయిపోయింది కదా, వాళ్ళు దొరికాడు కదా అసలు అవసరం అంటే సరే సార్ నేను కూడా నేను మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చేసాను. కొన్ని సంవత్సరాల తర్వాత అతను అప్పీల్లో అది టెక్నికాలిటీస్ మీద దాన్ని అప్పీల్లో ఏం చేశారు, ఇతన్ని నిర్దోషిగా అని చెప్పి ప్రకటించారు ఇతనని అన్నప్పుడు తర్వాత హైకోర్టు మళ్ళీ ఏం చెప్పింది, రీఇన్వెస్టిగేషన్కి చేయొచ్చు అని చెప్పి నేను అప్పుడే చెప్పాను, మీరు సిబిఐ చేసినా ఎఫ్బిఐ చేసిన వాడైనా సత్యం బాబే ఇది చేసింది, ఎందుకంటే అక్కడ కళ్ళ ముందు కనబడదు. సత్యం బాబు రంగనాథ్ ఇరికిచ్చారని వచ్చింది అప్పుడు. ఇదేనండి నేను ఇప్పుడు హైడ్రా మీద ఎట్ట అయితే కనుక పేదవాళ్ళది చేస్తున్నాం అనేది, ఒక కేసుని రకరకాల తప్పుదోవలు పట్టించాలంటే కనుక ఎవడు దోచినట్టు ఇప్పుడు సోషల్ మీడియా పెట్టావు అనుకోండి, కింద ఎవడు కాదు సత్యంబాబు నాయనగానే నువ్వు ఇరికిచ్చావు, ఎంత డబ్బులు ముట్టా నీకు అంటున్నావు, నాకు వాడెవడో తెలియదు, ఈ ఎవరో కొరియర్ సతీష్ తెలియదు, ఎవడో తెలియదు, అసలు ఆ నదిగాకు ఎప్పుడు వెళ్ళింది లేదు మాకు, అప్పుడు వెళ్ళింది మళ్ళీ తర్వాత వెళ్ళింది, అలా ఊరు తెలియదు ఇవన్నీ ఉంటాయి. అంటే మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఎంటర్ అయ్యి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, బ్లేమ్ చేసేది ఉంటుంది. నేను చేసేది ఫస్ట్ ఎవడిని బ్లేమ్ చేసినా అనుకున్న వైపే వెళ్ళాలి. రైట్, ఇంకొక 2 కేసులు కూడా మీకు చాలా కీలకం, ఇది ప్రీతి అమృత నల్గొండ ఒకటి, వరంగల్ ఒకటి, అది 2 ఇది కూడా ఈవెన్ మహిళలతో లింకప్ అయి ఉన్నాయి, మహిళలకు జరిగిన ఇబ్బందులు కానీ వాళ్ళ దాన్ని కానీ. ఆ 2 కేసుల విషయంలో ఏం చెప్తారు? అమృత ప్రణయ్ ఎప్పుడైనా కానీ ఒకటండి, ఇవన్నీ సెన్సిటివ్ కేసు, మహిళల మీద ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావాలి ఫస్ట్, ఎందుకంటే అవి చాలా అది చాలా అంటే దాన్ని ఎక్స్ప్లోడ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండే కేసు. అవును. సో ఎప్పుడు కూడా మనం ఇమ్మీడియట్గా ఎక్కడన్నా మహిళ మీద ఏమైనా యాక్షన్ అయ్యిందంటే మటుకు ఇమ్మీడియట్గా మనం ఒక చిన్న ఏది టీజింగో లేకపోతే అమ్మాయి మీద కొంచెం ఎక్స్ట్రాగా వెళ్ళి ఎవడన్నా యాక్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఇమ్మీడియట్గా మనం కట్ చేయాలన్నమాట. దాన్ని చాలా కఠినంగా పోవాలి, ఏదో ఊరినే పిలిచి ఏదో నోటీసులు ఇవ్వటం కాదు, పిలిచి చాలా గట్టిగా మాట్లాడాలి. రేపు మన అమ్మాయి అయితే కానీ మనం ఊరుకుంటామంటే అట్లా కాదు. సేమ్ థింగ్ ఇప్పుడు మీకు మన అమృత ప్రణయ్ కేసులో కూడా దాంట్లో ఏమన్నారు, అప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఒక ఎమ్మెల్యే మీద పెట్టినప్పుడు మేము వెరిఫై చేసాము, కాల్ డేటా తెప్పించి చూస్తే అతను ఏం లేదు. తర్వాత ఏమైంది, ఈ ఐఎస్ఐ ఆపరేటివ్స్, ఐఎస్ఐ ట్రైనింగ్ చేసుకున్నటువంటి అస్గర్ అలీ అండ్ బారీ అని వాళ్ళని చేసి లింక్ చేసి అదంతా చేస్తే పక్క మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్, వాట్సాప్ చాట్స్ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, మన లొకేషన్స్ ఉంటాయి, మ్యాపింగ్ చేస్తాం కదా. ఏ ఊరిని ఆషమాషి చేయమండి, దాని మీద కూర్చున్నప్పుడు డిస్కషన్స్ అయితే గంటల తరబడి కూర్చొని రాత్రి 12 గంటల కనుక కూర్చొని మ్యాపింగ్ చేసేవాళ్ళు. మ్యాప్స్ పెట్టేసి ఈ టవర్ డేటాస్ తీసుకొని దాన్ని ఏ టవర్ కింద ఎవడున్నాడు, వీళ్ళందరూ ఏ టవర్స్ కింద వస్తున్నారు, కాల్ డేటా ఎవడెవడో మాట్లాడాడు, లింకప్, వాట్సాప్ చాట్స్ వస్తే దాన్ని తీసి రిట్రీవ్ చేయటం, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి తీసుకోవటం, చాలా జరుగుతుంది లోపల సైంటిఫిక్గా. మేము మరి అందరం చదువుకొని వచ్చిన వాళ్ళం కదా, ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు, నేను బేసికల్గా ఇంజనీర్నే, టీం చదువుకున్న వాళ్ళందరూ కూడా అందరూ మంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎస్ఐలు సిఐలు అంతా, వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని అంతా అక్కడ చూపించాలి కదా. ప్రీతి మెడికో విషయం, ప్రీతి కూడా అంతే, ప్రీతి కేసు కూడా అమ్మాయి ఏది చనిపోయింది, చూస్తే సూసైడ్ చేసుకున్నప్పుడు అది ఆ పర్టికులర్ దీంట్లో అతను అక్కడ లోకల్గా రిమెంబర్ సమ్ ఎవరో పిల్లవాడు ఒక అతను సీనియర్ ఉన్నాడు కొల్లీగా అతను, సో అతను మనం తీసుకొచ్చాం. అతను చెప్పిన దాన్ని అతను హెరాస్మెంటా కాదా అనే దానికి వచ్చినప్పుడు 100% హెరాస్మెంటే, అబెట్మెంట్ సూసైడే అనేది మేము చార్ట్స్ బట్టి చూపించి దాన్ని పెట్టాం. ఐ డోంట్ థింక్ కేసు నాకేమైందో తెలియదు కానీ అది చార్జ్ షీట్ తర్వాత అయినట్టు వచ్చినప్పుడు నేను అరెస్ట్ చేసాము. సో చేసిన తర్వాత అది విత్ ఆల్ ఎవిడెన్స్ వాట్సాప్ చాట్స్ అని రిట్రీవ్ చేసాం. అది ఒక హెరాస్మెంట్, అమ్మాయిని టార్చర్ పెట్టి చేసేదాకా వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ, ఒక వ్యక్తి ఎందుకు టార్చర్ గా ఫీల్ అవుతాడు అనేది ఆ వ్యక్తి యొక్క
యూనో దీన్ని బట్టి ఉంటుంది అనమాట, ఒక్కొక్క ఇమోషనల్ స్ట్రెంత్ బట్టి ఉంటుంది. ఒకటి ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు కొంతమంది ఎన్నన్నా కానీ పట్టించుకొని చర్మం మందించేవాడు ఒకడు ఉండొచ్చు, ఒక చిన్న ఇష్యూ ఉండేవాడు కొంతమంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ పోలీసింగ్ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మెనీ ప్లేసెస్ లో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఫర్ ఇన్స్టెన్స్ పిన్ పాయింట్ గా మనం లొకేట్ చేయొచ్చు. ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకెళ్లకుండా చేసినా కూడా అది కూడా మనం పట్టుకోవచ్చు. దానికి కూడా ఉంటాయి రకరకాల పద్ధతులు ఉంటాయి. అంటే వాడు ఫోనే లేకుండా చేయొచ్చు అనుకుంటే అదో పద్ధతిలో చేయొచ్చు, ఫోన్ తో ఉంటే ఇంకో పద్ధతిలో చేయొచ్చు, సీసీ కెమెరా దొరకకుండా చేయాలంటే ఇంకో పద్ధతిలో చేయొచ్చు, రకరకాలు ఉంటాయండి. అంటే దొంగ కొత్త కొత్త వేషాలు లేదా క్రిమినల్ క్రైమ్ చేయడానికి కొత్త కొత్త వేషాలు ఇచ్చినప్పుడు పోలీసు కూడా దానికి తగ్గట్టు తయారవుతుంది. వచ్చే యంగర్ జనరేషన్ యంగర్ ఆఫీసర్స్ టెక్నాలజీ పరంగా మనం ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటారు. రంగనాథ్ గారు, హైదరాబాద్ ట్రాఫిక్ లో మీరు చేసినప్పుడు కూడా మీ మార్క్ ఆడ కొంచెం కనిపించింది అక్కడక్కడ, అంటే సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ కానీ, ఇక్కడ బాలకృష్ణ ఇంటి దగ్గర ఆడ వన్ వే కానీ, ఇలాంటి వాటితో చాలా వరకు అక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయి ఉండేది. అది కొంచెం సెట్ రైట్ అయింది. అంటే అలాంటివి కూడా మీ అబ్జర్వేషన్లు వచ్చాయా, లేకుంటే ప్రజల నుంచి వచ్చిన ఏమన్నా రిక్వెస్ట్లతో మీరు మార్చారా, ఎలా చేశారు అవి అప్పుడు? ఇప్పుడు ఇదే ట్రాఫిక్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనం ప్రతినిత్యం కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తుండాలి, అనలైజ్ చేస్తుండాలి. ఇక్కడ ఒకవేళ ట్రాఫిక్ ఎందుకు ప్రాబ్లం ఉంది అనేది అనలైజ్ చేస్తుండాలి. దాన్ని ఎలా మనం తగ్గించవచ్చు సమస్య అనేది కూడా మనం ఎప్పటికప్పుడు మనం వెతుకుతుండాలన్నమాట. అది నిత్య శోధన అనమాట. ఆల్మోస్ట్ లైక్ మనం ఎప్పుడు కూడా దాని గురించి మనం జరుగుతుండాలి, ఆలోచన ఉండాలి. దీని మీద లోడ్ పెంచాలని చెప్పేసి, దాని మీద లోడ్ తగ్గించాలని అప్పుడు అంతా తయారు చేసి చాలా కసరత్తు చేసాము. దాంట్లో కూడా ఫస్ట్ 10 రోజులు చాలా అందరూ కొంతమందికి ఇబ్బంది కూడా మారుతుంది, తిట్టం మొదలెట్టారు, మీరు అనవసరంగా ఉన్నదాన్ని చెడగొట్టారు. 10 రోజుల తర్వాత మెల్లిగా అలవాటైంది. రంగనాథ్ గారు, ఇంకొకటి మీ కెరియర్ లో అప్పుడు ఖమ్మంలో ధర్నా చౌక్ పెట్టారు. ఇది నేను 2012 to 14 ఎస్పీగా ఉన్నాను. దిస్ వాజ్ అంటే స్టేట్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉన్నది ఒక ఇదనేది. ఆ టైంలో అప్పుడు ఏమైతుందంటే అక్కడ లెఫ్ట్ పార్టీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. మీకు సిపిఎం సిపిఐ చాలా స్ట్రాంగ్, ప్రతిదానికి ధర్నా చేస్తారు, చేసి అక్కడ ఇది చేస్తుంటారు కలెక్టరేట్ ముందు ఇది అనేది. సో అప్పుడు మేము కొంత కలెక్టరేట్ లోపలికి వెళ్ళిపోవటాలు ఇవన్నీ చేస్తుంటే, అప్పుడు కొంత ఇనిషియల్గా వెళ్ళినప్పుడు నేను అక్కడ ఎస్పీకి వెళ్ళినప్పుడు నాకు పాత పరిచయాలు వాళ్ళందరూ కూడా, నేను డిఎస్పీగా కూడా అక్కడ కొత్తగా చేశాను కాబట్టి వాళ్ళతో కూడా మీటింగ్స్ పెట్టి చేసినప్పుడు ఫస్ట్లో కొన్ని కేసులు పెట్టాం. వాళ్ళు కూడా వచ్చేసి లేదు ఇట్లా మనం కేసులు ఇవన్నీ కాకుండా మీరు 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 మీకు ఒక సమస్య ఉంది, దాన్ని వెంటిలేట్ చేసే మెకానిజం ఉండాలి. తప్పకుండా ధర్నా అనేది ఒక డెమోక్రటిక్ రైట్ అండి. అది ధర్నా చేయటము లేకపోతే ఒక దాని మీద సమస్యని మనం చెప్పుకోవడం అనేది ఒక డెమోక్రటిక్గా ఒక పొలిటికల్ పార్టీకి ఒక రైట్ అది. సో దాన్ని చేయాలంటే ఒక స్పేస్ క్రియేట్ చేసాం అనుకోండి. వాళ్ళు కలెక్టరేట్ ఏం చేసాం, రోడ్డు మీద చేసావు కూర్చునే వాళ్ళు, అక్కడ ఒక ధర్నా చౌక్ అని ఒకటి తయారు చేసాం. అప్పుడు లోకల్గా ఉన్న డిఎస్పీ అందరూ కూడా బాగా యాక్టివ్గా ఉండి వాళ్ళు అది చేశారనమాట. ఫోన్ ట్యాపింగ్ నిజంగా తెలంగాణలో జరిగిందా, గతంలో జరిగిందా, ఇప్పుడు మీది నాది కూడా ఫోన్ ట్యాప్ అవుతుందా? నాకు ఐడియా లేదండి అది బేసికల్గా. బట్ ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్గా నక్సల్ దీంట్లో చేస్తారు, తప్పకుండా నక్సల్ ఆర్ టెర్రరిస్ట్ దాంట్లో చేస్తారు. బట్ దీని గురించి అనేది ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు దట్, ఎందుకంటే అదంతా కూడా ఇట్స్ హైలీ అది కోర్టు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది, ఇదంతా ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ ఐఎమ్ రైట్ పర్సన్. నాకు దాని గురించి ఏం తెలియదు, మీలాగా పేపర్ లో తప్పితే జరిగిందా జరగలేదా చెప్పే అవకాశం కూడా. ఓకే రైట్. రంగనాథ్ గారు, ఫైనల్ గా చాలా కేసులు చాలా టేకప్ చేశారు. హ్యుమానిటీ యాంగిల్ మీలో ఉంది, మహిళలు లేకుంటే మిగిలిన ఎవరైతే వడ్డీ వ్యాపారులు అలాంటి భూ కబ్జాదారులు అందరి మీద ఉక్కుపాదం మోపారు, చాలా బాగా చేశారు. కానీ ఒక సిల్లీ కేసు రంగనాథ్ ఇరుక్కపోయారు, సిల్లీ కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎక్కడండి అది సిల్లీ కేసు అంటే? బండి సంజయ్ 10th పేపర్ లీక్ చేశాడు అనే అంశంలో రంగనాథ్ కేసు పెట్టి బండి సంజయ్ ని ముప్పు తిప్పలు పెట్టి మొత్తం తిప్పారు అనే విమర్శకేం చెప్తారు? మీరు అది కూడా చూస్తే దానికి అప్పుడు క్వాషింగ్కి వెళ్ళారు, క్వాషింగ్ ఒప్పుకోలేదు, రాలేదు. కరెక్టే, కానీ అంటే బండి సంజయ్ అప్పుడు బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి ఆయన 10th పేపర్ లీక్ చేశారు. అది కూడా నేను ఎందుకంటే అప్పుడే చెప్పాను, దాని మీద కూడా అంతా ఆ టైంలో నేను క్లారిటీ ఇచ్చాను. సో దాని మీద ఏంటంటే అది గుర్తొచ్చినప్పుడు అంటే ఆ 10th పేపర్ లీక్ చేయడం ఏంటి అని ఒక అలా కాదండి, వాళ్ళ పిఏ ఉంటాడు, వాళ్ళ పిఏ అతను ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మీడియాకి ఇస్తారు. అవును, ఇప్పుడు అది చేస్తున్నప్పుడు న్యాచురల్ గా అది బయటకి లీక్ అది వచ్చినట్టే కదా, పేపర్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు జరుగుతుంది. అది హిందీ అయినా అప్పుడేదో బీఆర్ఎస్ ప్రభుత్వం మీపై ఒత్తిడి పెట్టి ఇలాంటిది ఉందా నిజానికి? అప్పుడు వచ్చాయి కదా, అప్పుడు ఆరోపణలు వచ్చాయి, అట్లా రకరకాల ఏదో నేను ఎలా ఉంది, అలా ఏం లేదు, అట్లా ఏం లేదు. రంగనాథ్ గారు, ఫైనల్ మీరు అసలు ఐపీఎస్ వైపు
రావడానికి మోటివేట్ చేసింది ఏంటి అంటే, మీరు చదువుకునే ఏజ్లో ఇంజనీరింగ్, మీరు స్టూడెంట్, అవును. ఇంజనీరింగ్ నుంచి వేరే వైపు వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? అనుకోకుండా వచ్చారా, లేకుంటే టార్గెట్ చేసి వచ్చారా? లేదండి, అంటే బహుశా ఇది బై చాయిసే ఉంది. నేను డిఎస్పీగా నేను రిక్రూట్ అయినప్పుడు నాకు చాలా ఆప్షన్ ఉన్నా కానీ కూడా డిఎస్పీ జాబ్ మీదే నాకు ఇది ఉండేది. ఓకే. సో బేసికల్గా చిన్నప్పటి నుంచి కొంచెం, ఎందుకంటే పోలీసింగ్ అనేది కొంత ప్యాషనేట్గా ఉండేది. బహుశా ఇష్టంతో నేను అలా నేను సో ప్యాషనేట్ గా వచ్చాను కాబట్టి బహుశా అది ఇష్టంతో మనం ఏదైనా కానీ అందుకోండి అనేది. ఇప్పుడు ఎవరైనా వచ్చే పిల్లలు అయినా కానీ కూడా ఎవరైనా మీకు ముందు ఆ ఇష్టం ఉండాలి. ఒక జాబ్ చేయాలంటే ఒకవేళ నీకు యూఎస్కి వెళ్ళాలనుకుంటే ఒక యూఎస్కి వెళ్ళి, ఇక్కడ ఏమైనా నువ్వు ఐటీలో పనిచేయాలంటే ఐటీలో వచ్చాయి, పబ్లిక్ సర్వీస్లో రావాలంటే పబ్లిక్ సర్వీస్లో, నీకు పోలీసులో రావాలంటే పోలీసింగ్. సో నీ ప్యాషన్, నీకు ఇష్టాన్ని ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ జాబ్ నువ్వు దాన్ని ఆస్వాదిస్తున్నావు. మీరు ఇష్టంగానే వచ్చారు కాబట్టి ఎక్కడ కష్టం అనిపించలేదు. నా బై చాయిస్ వచ్చింది కానీ నాట్ బై ఛాన్స్. ఓకే. రంగనాథ్ గారు, భవిష్యత్తులో రంగనాథ్ గారు ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా ఉన్నారు అంటే, ఇలాంటి రోల్ ఇలాంటి దానికే మీరు బెటర్ అనే ఫీలింగ్ లో ఉన్నారా, లేదంటే మళ్ళీ పోలీసింగ్ వైపు? అంటే గవర్నమెంట్ చాయిస్, అది వేరు. మీ చాయిస్ ఏంటి? నా చాయిస్ ఏముంది, నేను ఇక్కడి నుంచి ఇంకో దగ్గర పని చేసినా అక్కడ చేస్తాను. నాదేమి, నేను హైడ్రా నేను కావాలని వచ్చింది ఏం కాదు. గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఇక్కడ రైట్ చాయిస్ అనుకుని వేసారు. సో రేపు గవర్నమెంట్ ఇంకెక్క దగ్గర పంపిస్తే అక్కడికి వెళ్తాను ఆబ్వియస్ గా. మెయిన్ గా పోలీసులు, కొంతవరకు ఐఏఎస్ ఆఫీసర్లపై కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు నచ్చిన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు, వీళ్ళు చెప్పిన పనులు చేపించుకుంటారు, ప్రభుత్వాలు లేదంటే మినిస్టర్స్, వాట్ ఎవర్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదండి, బట్ ఇప్పుడు తెలిసి నేను అనేది ఒకటండి, పొలిటీషియన్స్ వాళ్ళని కట్ చేయాలనేది ఎక్కడ అనకూడదు. చాలా ఫస్ట్ మనం ఏమనుకుంటే పొలిటీషియన్ తో మాట్లాడటమే రాంగ్ అని అనుకుంటే చాలా ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎంపీ ఉన్నారనుకోండి, ఆయన పబ్లిక్ సమస్యలు తీసుకొస్తారు. తెచ్చినప్పుడు మనకు తెలిసిందే రైట్ అనుకోకూడదు. ఎప్పుడు మనకు తెచ్చినప్పుడు అతను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమైనా ఉందనుకోండి, ఆ కోణంలో కూడా మనం చూడాలి. అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ కోణం కూడా చాలా అవసరం. మనం కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని మనకే తెలిసింది కరెక్ట్ అనుకుంటే అంతకన్నా ఇంకా పొరపాటు ఇంకోటి. అవతల వాళ్ళని కూడా తీసుకోవాలి. వాళ్ళ ఏమైనా సమస్యలు చేస్తే మనం పరిశీలించాలి. ఒక ఇష్యూ ఉందనుకోండి, అతను చెప్తాడు, సార్ అది కరెక్ట్ కాదు, మీరు అనుకునేది ఇది రాంగ్ అని చెప్పి అంటాడు. అంటే మనం వెరిఫై చేసుకుంటాం. వెరిఫై చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే చెప్పిందో లేకపోతే అక్కడ లోకల్ మినిస్టర్ చెప్పిందో రాంగ్ ఉందనుకోండి, వారికి ఫోన్ చేస్తాం, చేసి ఏమండి ఇలా ఉంది ఇట్లా అని చెప్పి చెప్తాం. కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అలా చేయకు, ఇలానే చెయ్యి అని చెప్పినప్పుడు, అలా చేసినప్పుడు చేయము అని చెప్తున్నాను. అదే నేను అనేది, ఇలా ఇగో ఇది రాంగ్, ఇది మీరు అయినా కానీ చేయండి, ఈ మర్డర్ కేసులో ఉన్నాడు ఇతను తీసేయండి అని అంటే కనుక చెయ్యనప్పుడు బదిలీలు అలాంటి సందర్భాలు అలా కాదండి, అలా ఉంటారు. మంత్రులు కూడా అలా చెప్తారనో ఎమ్మెల్యే అలా చెప్తారో ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు బాధ్యతతోటే ఉంటారు ఎక్కడున్నా కానీ. వాళ్ళకి మనం కన్విన్స్ చేయాలి, మనం కన్విన్స్ చేసి చెప్పాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్ట్ ఆఫ్, ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, లేదా పిల్లలు ఉంటారు, ఏదో మాట వాళ్ళు విన్నప్పుడు మనం ఏం చేసి కన్విన్స్ చేయాలి. సో కన్విన్సింగ్, దిస్ ఇస్ ఆర్ట్ ఆఫ్ నెగోషియేటింగ్. సో మనం మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి, లేదు సార్ ఇగో ఇట్లా అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి మంత్రికో, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో ఒక వాళ్ళు ఎవరో ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ తోటి కొంతమంది అట్లా మాట్లాడవచ్చు. బట్ అది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, వినేవాళ్ళు ఉంటారు. ఫ్యూచర్ లో రంగనాథ్ గారిని రాజకీయ నాయకునిగా కూడా చూడొచ్చా? అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా? నా ఉద్యోగం తర్వాత గురించి, ఉద్యోగం చాలా మంది అఫీషియల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ కానీ వేరే ఉద్యోగులు రాజకీయాల వైపు చాలా మంది మారారు రిటైర్ అయ్యాక. చూడండి, అది నాకైతే అటువంటి ఆలోచనలు లేవండి. నేను ఇప్పుడు ఇలా పనిచేస్తున్నానంటే ఇప్పుడు కొత్తగా పనిచేస్తున్నది, 20 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇలానే పనిచేసేవాడు. సో అంటే అప్పుడు మరి ఎవడో అంటాడు, కొంతమంది నేను ఎవరో చూశాను, ఒకళ్ళిద్దరు విలేకరులు కూడా అడిగారు, ఏం సార్ మీరు ఇలా చేస్తున్నారు పీపుల్కి, అంటే రాజకీయాల వైపు వెళ్ళాలంటే, లేదండి నేను ఇప్పుడు కాదు, నేను ఉద్యోగంలో చేరినప్పుడు కూడా ఇలానే పనిచేశాను. సో మైండ్ సెట్ అది. నేను అడుగుతుంది, మీరు ఇట్లా చేసి రాజకీయాలపై మంచి దాన్ని ఏమంటాం పాజిటివ్ ఇంప్రెషన్ కూడా ఉంది మీకు, మంత్రులు ఎమ్మెల్యేల గురించి అంటున్నారు కాబట్టి ఇంకా మైండ్ గా ప్రజాసేవ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా అక్కడ. నాకైతే నా ఉద్యోగం నేను సక్రమంగా చేస్తే చాలండి. రైట్, సో దట్ ఈస్ ఫైన్ అనమాట. రైట్, థ్యాంక్ యూ రంగనాథ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రానున్న రోజుల్లో హైడ్రా నిబంధనలను కొంచెం గట్టిగా పాటిస్తూ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళే అవకాశమే మనకు కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం మొదట్లో జరిగినట్లు పేద ప్రజల జోలికి వెళ్ళే అవకాశం కొంచెం తక్కువ కనిపిస్తుంది. అదే సమయంలో అనుమతులు ఉన్న వాటి జోలికి కూడా పోయే అవకాశం లేదు. కానీ హైడ్రా విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత అవేర్ అయి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. చెరువులు, నాలాలు, పార్కులు కబ్జాలు చేస్తే మాత్రం ఖబర్దార్ అంటున్నారు రంగనాథ్. చూద్దాం ఏం జరగబోతుంది ముందు రంగనాథ్ గారి పయనం ఏ రకంగా ఉండబోతుంది మనం చూద్దాం. ఇది ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్.